అందరి అభిప్రాయాలు కరెక్టే. గంగా అనేది కేవలము ప్రవహించే చోట గంగా లేదు, మన భావంలోనే గంగా ఉంది. తన మనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి పరమ పవిత్రంగా ఉంటే, త్రికరణములు శుద్ధిగా ఉంటే నీ మనస్సే అక్కడ గంగా, గోదావరి, తుంగభద్ర, కృష్ణ, కావేరి, హిందూ, యమున, సరస్వతి లాంటి పుణ్యతీర్థాలతో స్నానం అంటాడు అన్నమాచార్యుల వారు. కాబట్టి మన మనస్సు పవిత్రంగా ఉందంటే ఆ పవిత్రమైన మనస్సుతో ఆ పరమశివుని జటాజూటం నుంచి గంగ దుంకుతున్నట్లుగా భావిస్తూ ఓం గంగాయ నమః అని త్రాగినప్పుడల్లా త్రాగుతున్నాము, అది గంగాజలం కిందికి వచ్చేస్తుంది. యద్భావం తద్భవతి. ఇంద్రమాత చెప్పినట్ల మనం త్రాగే జలాన్ని భగవన్నామాన్ని ఉచ్చారణ చేస్తూనో లేదా ఆ పరమశివుని శిరస్సు పనిచే దొంగుతున్నట్లుగానో భావిస్తూ ఓం గంగాయ నమః అనుకుంటూనో లేదా నీ ఇష్టమైన మంత్రాన్ని జపం చేసుకుంటూనో త్రాగితే ఆ జలం గంగాజలం అవుతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే భూమి మీద పడిందో గంగా జలము, ఆ క్షణమునే మొత్తం భూమండలం అంతా ప్రకంపించింది. ఆ గంగాజలముతో భూమండలం అంతా పునీతమైపోయింది. ఎక్కడ ఏ చుక్క ఉన్నా ఆ చుక్క గంగాజలంతో సమానమైపోయింది. అలాగే గంగాజలము కూడా సకల పుణ్యతీర్థమయ్యి అయింది అంటుంది స్కంద పురాణం. సర్వవేదమయీ గీత, సర్వధర్మమయో మనుః, సర్వతీర్థమయీ గంగా, సర్వదేవమయో హరిహి అని స్కంద పురాణం చెప్తుంది. భగవద్గీత ఏమో సర్వవేదమయ్యి అట, సకల వేదాల సారం అంట భగవద్గీత. సర్వవేదమయీ గీత రాసుకోండి. సర్వవేదమయీ గీత, సర్వవేదమయీ గీత అంటే భగవద్గీత సకల వేదాల సారం. వేదాలు మనం చదవలేకపోవచ్చు, భగవద్గీతను చదివితే వేదాలు చదువుతున్నట్లే లెక్క. సర్వవేదమయీ గీత, సర్వధర్మమయో మనుః. మనుధర్మ శాస్త్రంలో ఇది లేదనకుండా అన్ని ధర్మాలు ఉన్నాయి. కాబట్టి మనుధర్మ శాస్త్రము సర్వధర్మమయి, సర్వధర్మమయో మనుః. మూడవ పాదము సర్వతీర్థమయీ గంగా. గంగా సకల తీర్థాలతో నిండి ఉన్నటువంటిది, సకల తీర్థమయీ గంగా. సర్వదేవమయో హరిహి, శ్రీహరి సకల దేవతా స్వరూపము. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చెప్పండి. సరేమ్మా. సర్వవేదమయీ గీత, సర్వవేదమయీ గీత, సర్వధర్మమయో మనుః, సర్వధర్మమయో మనుః. సర్వతీర్థమయీ గంగా, సర్వతీర్థమయీ గంగా, సర్వతీర్థమయీ గంగా. సర్వదేవమయో హరిహి, సర్వదేవమయో హరిహి. స్కంద పురాణంలో శ్రీ పరమాత్ముడు భగవంతుడే చెప్పిన మాటలు ఇవి. స్కంద పురాణంలో గీతా మహత్యం గురించి ఈ మాట చెప్తాడు పరమాత్ముడు. స్కంద పురాణ అంతర్గతం ఈ శ్లోకం. మనకు భగవద్గీతలో 15వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్తున్నాడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి విజ్ఞానమపోహనంచ వేదైచ్చ సర్వైరహమేవ వేద్యో. వేదాలలో చాలా దేవతల గురించి వర్ణన ఉంది. ఇంద్రుని గురించి, అగ్ని గురించి, వాయువు గురించి, సూర్యుని గురించి, చంద్రుని గురించి ఇత్యాది దేవతలందరినో వేదాలు వర్ణిస్తాయి.
పూజించమని చెబుతాయి, ఆరాధించమని చెబుతాయి. అయితే వేదైచ్చ సర్వై రహమేవ వేద్యో, ఆ వేదాలన్నిటి ద్వారా తెలుసుకోదగిన వాడని నేనే అంటున్నాడు ఇక్కడ. సకల దేవతల గురించి వర్ణించి ఉండవచ్చు గాక, కానీ ఆ వేదాల ద్వారా అసలుగా అంటే ముఖ్యంగా తెలుసుకోవదగిన వారిని ఎవరు అంటే నేనే అంటున్నాడు. వేదైచ్చ సర్వై రహమేవ అహమేవ, రహం అంటే అహమేవ, వేద్యో వేద్యో అంటే తెలుసుకోదగిన వాడని నేనే అంటున్నాడు భగవంతుడు. ఇక్కడ భగవంతుడు వేరు దేవతలు వేరు అందామా? డౌట్ రాలేదా మీకు? ఎవరు ప్రశ్నించలేదా మీకు? దేవతలు వేరు భగవంతుడు వేరా అంటే? దేవతలు వేరు, సకల దేవతలు కూడాను భగవత్ స్వరూపమే. వృక్షము ఒకటే, శాఖలు వేరు, అంతే. భగవంతుని అంశనే కదా సార్, భగవంతుని అంశమే దేవతలు, అంతే. మనమంతా ఆయన అంశాలు అయినప్పుడు దేవతలు ఆయన అంశాలు గారా? సకల జీవరాశులు ఆయన అంశాలు అయినప్పుడు, సకల ప్రాణికోట్లో ఉండే ఆత్మలన్నీ కూడా ఆయన అంశాలు అయినప్పుడు దేవతలు ఆయన అంశాలు గారా? సందేహం రాకూడదు. ప్రభుత్వం ఒకటే ఉంటుంది, శాఖోపశాఖలు ఉంటాయి. ఒక్కొక్క శాఖకు అధిష్టాన మంత్రి ఉంటాడు. ఆయనతో మాత్రాన వేరు వేరు కాదు, ప్రభుత్వం ఒకటే ఉంటుంది కదా. అదే విధంగానే భగవంతుడు ఒకడే ఉంటాడు, ఒక వృక్షం లాగా. ఆ వృక్షంలో వివిధ శాఖలు, కొమ్మలు, రెమ్మలు ఉన్నట్లుగా వివిధ దేవతలు ఉంటారు. ఏ దేవతను ఆరాధించినా, యా కొమ్మకు పోయి నువ్వు బొట్టు పెట్టి పసుపు కుంకుమ పెట్టినా ఆ చెట్టుకు ఆరాధించినట్లే కదా. ఏ కొమ్మకు పోయి నువ్వు పూజ చేసినా ఆ భగవంతునికి పూజ చేసినట్లే కదా. అలా మనం లెక్కేయాల. సకల దేవతలు ఆయన స్వరూపాలే అని తెలిసినప్పుడే పూర్తిగా నీకు వేదాంతం తెలిసినట్ల. లేదంటే అయ్యో మా ఇంట్లో విఘ్నేశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని, పరమశివుని విగ్రహము, శివలింగము ఉంది, రాముని విగ్రహం ఉంది, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, సాయిబాబా విగ్రహం ఉంది. గురువారం నాడు సాయిబాబాకు అభిషేకం చేస్తాను, సోమవారము శివలింగానికి అభిషేకం చేస్తాను, మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తారు, బుధవారం ఏమో ఎవరికి చేస్తారు? బుధవారం వెంకటేశ్వర స్వామి, నారాయణ బుధవారం నాడు వెంకటేశ్వర స్వామి చేస్తావమ్మా. గురువారం నాడు సాయిబాబాకు, శుక్రవారానికి ఏమో లక్ష్మీదేవతికి, శనివారం వెంకటేశ్వర స్వామికి, ఆదివారము గణపతి అంటారు ఆదివారం సూర్యుడు, సుబ్రహ్మణ్య స్వామి. నువ్వు ఏం చెప్తే అదే, మీ మాటకి ఎదలే తల్లులు. అమ్మవారు ఆదివారం నాడు సకల దేవతలకు పూజ చేసుకుంటాం అనుకుందాం. గురువారం నాడు సాయిబాబాకు పూజ చేస్తుంటే, అభిషేకం చేస్తుంటే విఘ్నేశ్వర స్వామి పక్కనే ఉంటాడు, సుబ్రహ్మణ్య స్వామి పక్కనే ఉంటాడు. వాళ్ళు ఏమని అనుకుంటారో ఏమో, పువ్వులేమో ఆయనకే వేస్తున్నాం, వీళ్ళకి పువ్వు పెట్టిన పువ్వులు లేవు, వీళ్ళ కోపం వస్తుందో ఏమో. ఇలా ఆలోచన చేసుకుంటారా ఎవరు? నువ్వు దోషలు పోస్తున్నావు మాకు వినపడుతుంది ఇక్కడ. లక్ష్మీ తల్లి, లక్ష్మక్క, థ్యాంక్ యూ. మాకు ఇక్కడ గుమగుమలు ఆడుతున్నాయి వాసనలు, నువ్వు అక్కడ ఈ దోషలు వేస్తుంటే. అర్థమవుతుంది కదా? లేదు సార్, దోశలు లేదు, ఏం లేదు. మంచిది. పక్కనే విఘ్నేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి వీళ్ళంతా ఉంటారు. వాళ్ళకు అభిషేకం చేయబోతే ఏమని అనుకుంటారు ఏమో, ఈయనకు మాత్రమే పూజ చేస్తున్నాను నేను అని చెప్పేసి ఫీల్ అవుతా ఉంటారు కొంతమంది. వాళ్ళకేమి ఈర్షల, అసూయల, ద్వేషాల, నీ మీద కక్ష కట్టడానికి లిమిటెడ్ మైండ్ తో ఆలోచన చేసుకుని లేని అశాంతి తెచ్చుకుంటున్నారు.
నువ్వు ఆ దేవునికి నమస్కరించినా ఆ దేవుని అందరి దేవతలు ఉన్నారు. విఘ్నేశ్వరుని ఏమంటారు? సర్వదేవమయుడే అంటాడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అంటాడు, శ్రీకృష్ణుడే అంటాడు. సకల దేవతా స్వరూపము విఘ్నేశ్వర స్వామి అని. ఇంకా ఆంజనేయ స్వామిని తీసుకుంటే సకల దేవతామయి ఆంజనేయ స్వామిని సకల దేవతా స్వరూపుడు అంటారు. ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి సకల దేవతా స్వరూపమే, సాయిబాబా సకల దేవతా స్వరూపమే. నువ్వు యా దేవుని ఆరాధన చేసి పరమశివుడు కాదా? మరి సకల దేవతా స్వరూపం కాకుండా ఉంటాడా? ఆలోచన చేస్తే మనము ఎటు చూసినా ఏ రూపాన్ని ఆరాధన చేసినా ఆ దేవతకి ఆరాధన అవుతుంది. మూలంలో ఉండేటువంటి వాడు ఒక్కడే కదా, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. అందువల్ల వేదాలలో ఏ దేవతను నువ్వు ఆరాధన చేసినా చివరికి తెలుసుకోవాల్సిన వాళ్ళని నేనే అంటున్నాడు భగవంతుడు అక్కడ, శ్రీకృష్ణ పరమాత్మ. నన్ను తెలుసుకున్నప్పుడే పరిపూర్ణమవుతుంది వేదాలకు కూడా సార్థకత. ఆ వేదాలను రచించింది ఎవరు? వేదాంత కృత్. కృత్ అంటేమి క్రియ. వేదాలను రాసిన వాడెవడు? వేదాలను తెలిసిన వాడెవడు? వేదాంత వేత్త ఎవరు? ఆ వేదాలకు మూలాధారం ఎవరు? ఆ వేదము ద్వారా తెలుసుకోదగిన వాడెవరు? ఆ వేదం ఎవరి గురించి చెబుతున్నది? ఆ వేదాలన్నిటికీ అంత్యము అదే వేదాంతము. అది ఎవరు? ఆ వేదాంత వేత్తను కూడా నేనే అని భగవంతుడు సర్వము నేనే చెప్తున్నాడు. సర్వము నేనే. సర్వదేవమయో హరిహి అని ఇంతకుముందు చెప్పాను చూడండి శ్లోకం, సర్వదేవమయో హరిహి అని. ఏమ్మా? విశ్వరూపంలో అన్ని దేవతల్ని చూపిస్తాడు కదా స్వామి. విశ్వరూపంలో సకల దేవతలు ఆయనలో కనబడతారు కదా. ఆ విధంగా మనం చూడగలగాలి. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా నీ ఇష్ట దైవాన్ని ఆ దైవంలో చూడగలగాలి. నీకు ఏ దేవుడి నీ హృదయంలో ఉన్నారో ఆ దేవతని అక్కడ చూడగలగాలి. లేదా నీ హృదయంలోనే ఆయా దేవతలందరినీ చూడగలుగుతూ ఉండాలి. చూస్తుండగానే ఆయా దేవతలు నీకు ఇష్టమైన రూపంగా మారిపోవాలి. ఆ స్థితికి మనం ఎదగాలి. దాన్నే మత్త స్మృతి విజ్ఞానం అపోహనంచ అంటాడు భగవంతుడు. అటువంటి ఎరుక మరపులను, ఆ స్ఫురణ శక్తిని, అవగాహన శక్తిని నేనే ఇస్తున్నా అంటున్నాడు. మత్త నా వల్లనే, స్మృతిర్ జ్ఞాపక శక్తి, స్మృతిర్ అంటే జ్ఞాపక శక్తి, ఆ ఎరుక నేనే ఇస్తున్నానంటాడు. సకల జీవరాశుల్లో ఉత్పత్తి అయ్యేటువంటి సకల భావ సంఘటనలన్నిటికీ కూడా ఆయన పరమాత్ముడే ఆధారభూతం అవుతున్నాడు. బుద్ధి జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం దమశమ సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టి తపోదానం యశో యశ భవంతి భావా భూతానాం మత్తైవ ప్రతద్విదాః. ఏ అధ్యాయంలో ఉంది? 4-5 శ్లోకాలు కదా. 4-5 శ్లోకాలేనా? బుద్ధి జ్ఞానం అసమ్మోహ 4-5 శ్లోకాలు, 5-6 శ్లోకాలు. ఏంటి ఎవరు చూడలేదా? 4-5 బుద్ధిర్జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం దమశమ సుఖం దుఃఖం భవో భావో భయం చ అభయమేవ చ భవంతి భావా భూతానాం మత్తైవ ప్రతద్విదాః. సకల భావ సంఘటనలన్నీ, సకల జీవరాశులు కలిగే సకల భావ సంఘటనలన్నీ నా మూలముననే కలుగుచున్నవి అర్జున అంటున్నాడు. ఈ యొక్క 10వ అధ్యాయంలో ఉండే ఈ 2 శ్లోకాలకు 15వ అధ్యాయంలో ఉండే ఆ 15వ శ్లోకానికి ఎంత అనుబంధం ఉందో చూడండి. మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేస్తున్నాడు భగవంతుడి ఇక్కడ. నా వల్లనే ఇవి కలుగుతున్నాయి అని, నా వల్లనే ఇవి కలుగుతున్నాయి. అందుకే మనము ఎవరిని విమర్శించడానికి తావు లేదు. ఎవరిని ద్వేషించడానికి కానీ, దూషించడానికి కానీ, విమర్శించడానికి కానీ. నిజంగా మనము జ్ఞానులమైతే ఎవరిని విమర్శించలేం. ఎందుకు? సకల భావ సంఘటనలు ఆయన ఇస్తున్నాడు. భగవంతుని ప్రేరణే
ఆయన ప్రేరణ లేకపోతే ఏది ఎక్కడ జరగదు కదా. ఆయన అనుజ్ఞ లేకపోతే ఏమీ జరగదు. ఆ భగవంతుని యొక్క ఎరుక మరుపులు మనకు కలగకపోతే ఏమీ నడవదు. ఎవరు ఏమీ ప్రవర్తించలేరు. జడ పదార్థాలు అయిపోతారు. సృష్టి క్రమమే ఆగిపోతుంది. కాబట్టి ఏ దేవతను ఆరాధన చేసినా ఆ దేవునికే చెందుతుంది అనేది మాత్రం ఎప్పుడు ఎరుకలో ఉంచుకోవాలి. ఒక మహావృక్షం, భగవంతుడు ఒక మహావృక్షం లాగా ఉంటే విఘ్నేశ్వరుడు ఒక శాఖ, సుబ్రహ్మణ్య స్వామి ఒక శాఖ, పరమశివుడు ప్రధాన శాఖ, మహావిష్ణువు ఎలా అయితే ప్రధాన శాఖనో శ్రీ పరమశివుడు కూడాను ప్రధాన శాఖ, అమ్మవారు ఒక శాఖ, శ్రీదేవి, భూదేవి, వీళ్ళందరూ ఒక్కొక్క శాఖను వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఒక్కొక్క బాధ్యతను వ్యవహరిస్తున్నారు. నవగ్రహ దేవతలు కూడా ఒక శాఖ. మీరందరూ అనుకుంటూ ఉంటారు, అయ్యో మనకి దోషం ఉంది, అష్టమ శని నడుస్తున్నది కాబట్టి శని దోషం ఉంటుంది, మాకు ఈ గ్రహ దోషం ఉంది, ఏలనాటి శని నడుస్తుంది, ఇలా కొంతమంది గురు దోషం ఉంది అని, కుజ దోషం ఉంది అని, అట్లాగే రాహు కేతుల దోషం ఉన్నాయి, రాహు దోషం ఉందని, కేతుగ్రహ దోషం ఉందని ఇలా భావిస్తూ వాటి శాంతి కోసమయ్యి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఆ గ్రహ దోషం ఉంది, ఈ గ్రహ దోషం ఉంది అని అనుకుంటూ ఉండడంలోనే దోషం తెచ్చుకుంటున్నారు మనుషులు. మనమంతా కూడాను వాళ్ళను మనం విమర్శిస్తూ ఉండడం వల్లనే, వాళ్ళకు భయపడుతూ ఉండడం వల్లనే, వాళ్ళకు మనము విరుద్ధంగా ఆలోచన చేస్తూ ఉండడం వల్లనే దోషం ఎక్కువైతూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేస్తే సకల గ్రహ దేవతలందరూ కూడాను దేవతా స్వరూపాలే కదా. వాళ్ళకు కూడా ఒక శాఖ ఇచ్చినాడు భగవంతుడు. భగవంతుల్లోని అంశాలు వాళ్ళు కూడా. భగవదంశలుగా దేవతలు ఉన్నప్పుడు, నవగ్రహ దేవతలు కూడా భగవదంశలుగా ఉన్నప్పుడు ద్వేషిస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే, భయపడుతూ ఉంటే, అహం చాటి ఆ దేవతలకు వ్యతిరేకంగా మనం మాట్లాడుకుంటూ ఉంటే, ఆ దోషం ఉంది, ఇది రాహుకాలము, ఇది కేతుకాలము, ఇది దోషకాలము అని మనము వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఆ దేవతల్ని మనము తప్పు పడుతూ నడుచుకుంటూ ఉన్నాం అనుకోండి, అందుకు తగ్గట్టుగానే ఫలితాలు ఉంటాయి. ఇది రాహుకాలం అబ్బా, ఇట్లా పోకూడదు, ఇది పుణ్యకాలం కాదు, పాపకాలము పోకూడదు, ఇది యమగండము, యముడు ఇక్కడ గండం గడ్డికి కలిగిస్తాడు అని చెప్పేసి నెగిటివ్ గా వాళ్ళ పట్ల మనం వ్యవహారం చేస్తూ ఉంటే యద్భావం తద్భవతి. నిజంగా జ్ఞానులకు ప్రతిదీ కూడా పవిత్రమైన కాలమే, పుణ్యకాలమే. ఏ గండాలు కూడా ఉండవు వాళ్ళకు. యద్భావం తద్భవతి. రాహుగ్రహ దేవత కావచ్చు, కేతుగ్రహ దేవత కావచ్చు, కుజగ్రహ దేవత కావచ్చు, మనల్ని ఎక్కువ పీడించే వాళ్ళు శనిగ్రహ దేవత, వీళ్ళే కదా. ఈ దేవతల్ని మనము భయపడుతూ, వాళ్ళ పట్ల వ్యతిరేక భావన కలిగి నెగిటివ్ గా థింక్ చేస్తూ, వాళ్ళ దోషాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ పట్ల మనకు ఒక విరుద్ధ భావన కలిగి ఉండడం వల్ల ఎక్కువ ప్రభావం చూపిస్తారు వాళ్ళు. ఒక్కసారిగా మనము దేవతలు మీరు, బిడ్డలం మేము అని చెప్పి తల్లి బిడ్డ సంబంధాన్ని పెట్టుకొని ఆ గ్రహ దేవతలతోనే మనము వాళ్ళను గౌరవిస్తూ, ప్రేమిస్తూ, ఇష్టపడుతూ, ఎంతో పాజిటివ్ థింకింగ్ చేస్తూ, వాళ్ళ పట్ల మనము ప్రీతితో, భక్తితో వ్యవహారం చేశామా, ఆ గ్రహ దేవతలకు కూడా అనుగ్రహించే శక్తి ఉంది. అది తెలియడంలే, మనకి తెలియదు జనాలకు. కాబట్టి ప్రతిరోజు ఆయా గ్రహ దేవతల్ని ఆరాధిస్తే, ప్రార్థిస్తే ఆ దేవతల పట్ల మంచి ప్రభావం చూపిస్తారు. ఏ రోజుకు ఆ రోజు. ఇప్పుడు నవగ్రహ దేవతలు ఉన్నారు. ఆదివారము సూర్య భగవానుని ఆరాధన. ఓం జపా కుసుమ సంకాశం కాశిపేయం మహద్యుతం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం
అంటూ ఆ సూర్య భగవానునికి మనసులో తలుచుకొని ఆ నుదుట కుంకుమ పెట్టినట్ల మెడలో ఎర్రని పూలమాల, సూర్య భగవానునికి ఎర్రని పుష్పాలు అర్పించాలి. మెడలో ఎర్రని పూలు వేసి పూలమాల వేసి ఆ పాదాలకు తల తాకించి నమస్కారం చేసి ఆ రెండు పాదాలకు మనం మెత్తని పెదవులతో ముద్దులు పెట్టి నమస్కారం చేసుకుంటే ఆయన ఎంత కరిగిపోతాడు, తండ్రిలాగా ఉండి మనకెంత ఆశీర్వాదం ఇస్తాడు. ఆలోచించం. భక్తితో మనము భగవంతులు దేవతల్ని మన వైపు మరలించుకోవచ్చు. భక్తితో, ప్రేమతో, ప్రార్థనతో ఆయా దేవతల్ని మనము మన వైపు తిప్పుకోవచ్చు. తర్వాత సూర్యుడు సోమవారం నాడు చంద్ర భగవానునికి, చంద్రుడు కదా అధిష్టాన దేవత, సోమవారానికి అధిష్టాన దేవత చంద్రుడు. ఆ రోజు ఓం దదిశంక తుషారాభం క్షీరోదానవ సంభవం నమామి శిష్ణం సోమం శంభోర్ మకుటభూషణం అంటూ చంద్రునికి తెల్లని పుష్పాలు రాసుకుంటూ ఉండండి, రాసుకునే వాళ్ళు. మెల్లో పూలమాల వేసి నుదుట కుంకుమ పెట్టి పాదాల దగ్గర తెల్లని పుష్పాలు అర్పించి మన తలను ఆ చంద్రుని పాదాలకు తాకించి నమస్కరించి ఈ పెదవులతో ముద్దులు పెడితే అంతకంటే కరిగిపోడా చంద్ర భగవానుడు? ఆలోచించండి. తద్వారా మనసు ఎంత విశాలమవుతుంది, ఎంత పెద్దదవుతుంది. మనసుకు అధిష్టాన దేవత చంద్రుడే కదా. మన మనస్సుకు పెద్దది చేసేదానికి, విశాలమైన హృదయం కలగాలంటే చంద్రదేవుని ఆశీర్వాదం కావాలి. దాని పరిధి పెరుగుతుంది, మనస్సు యొక్క పరిధి పెరుగుతుంది. తద్వారా చంద్రుని యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది. చంద్రారాధన చేయడం వల్ల, చంద్రునికి పూజించడం వల్ల. మంగళవారం నాడు కుజగ్రహ దేవత మంగళుడు. ఆ గ్రహ దేవతకి మనము ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తారం మంగళం ప్రణమామ్యహం అంటూ మెల్లో పూలమాల వేసి ఎర్రని పుష్పాలే వేయాల మంగళునికి. ఆ మంగళునికి ఆరాధన చేస్తూ నుదుట కుంకుమ పెట్టి ఎర్రని పుష్పమాల మెల్లో వేసి పాదాల దగ్గర ఎర్రని పుష్పాలు వేసి తల తాకించి పాదాలకు ముద్దులు పెట్టినట్లు భావిస్తే కరిగిపోడా ఆ దేవుడు కూడాను, మంగళుడు కూడాను. తద్వారా ఆయన మన పట్ల ఎప్పుడు కూడా కృపాదృష్టి కలిగి ఉంటారు. క్రూర దృష్టి తొలగిపోతుంది మన పట్ల. కుజగ్రహ దోషం వల్ల దీర్ఘకాలిక రోగాలు వస్తుంటాయి. భవిష్యత్తులో కూడా వచ్చేటి ఉన్నా ఇవి రాకుండా పోతాయి. ఆ కుజగ్రహ దేవత మన పట్ల ఎప్పటికీ బిడ్డగా మనల్ని స్వీకరించి తండ్రిలాగా మన పట్ల వ్యవహారం చూపిస్తూ తండ్రిలాగా మనల్ని సంరక్షిస్తాడు, కాపాడుతాడు. బుధవారం నాడు బుధగ్రహ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఆ బుధగ్రహ దేవతకు మనము ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అంటూ పీతవర్ణ పుష్పాలు, పీతాంబరాలు అంటారు చూడండి. పట్టు వస్త్రాలు ఏ వర్ణంలో ఉంటాయి? ఆ వర్ణంలో ఉండేటువంటి పుష్పాలు, లేత పసుపు పచ్చని పుష్పాలు పూలమాలగా మార్చి మెల్లో వేసి, ఈ శ్లోకం అయిపోయే లోపల ఇదంతా అయిపోతుంది. ఈ శ్లోకం చెప్పే లోపలే భావన జరిగిపోతూ ఉంటుంది. నుదుట కుంకుమ పెట్టడం, మెల్లో పీత వస్త్రాలు, పీతాంబరాలు ఉండేటువంటి పీతవర్ణ పుష్పాలు అంటే లేత పసుపు వర్ణ పుష్పాలు మెల్లో వేసి పాదాల దగ్గర ఆ పుష్పాలు వేసి ఆ పాదాలకు నమస్కరిస్తూ ఉంటే, ఆ పేదాలతో ముద్దులు పెడుతూ ఉంటే ఆ యొక్క బుధగ్రహ దేవత కరిగిపోడా, మనకు చల్లని ఆశీర్వాదాలు ఇవ్వడా? ఆలోచించండి. దేవతలతో మనం ఉండవలసిన తీరు ఇది. మనం ఎలా ఉంటున్నామో ఆలోచించండి. వ్యతిరేక భావన ఎప్పటికీ పనికిరాదు. వాళ్ళు దేవతానంలో ఉన్న వాళ్ళు. గురుగ్రహ దేవత వస్తారు గురువారం నాడు. బృహస్పతి దేవానాం చ ఋషీనాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అంటూ ఆ గురుగ్రహ దేవతకు నుదుట కుంకుమ పెట్టి మెల్లో కనకవర్ణ పుష్పాలు, కనకవర్ణం బంగారు వర్ణం లేదా కనకాంబరాలు లాంటివి బంగారు వర్ణంలో ఉన్నటువంటి పుష్పాలు అంటే డార్క్ ఎల్లో ఫ్లవర్స్ మెల్లో పూలమాలగా వేసి పాదాల దగ్గర పుష్పాలు అర్పించి ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆయన పాదాల దగ్గర మనము కూర్చొని ఆ నుదురు తల తాకించి నమస్కరించి ఈ పెదవులతో ముద్దులు పెడుతూ ఉంటే
ఆ గురుగ్రహ దేవత పొంగిపోడా, గురుబలం పెంచడా, మనకు ఆశీర్వాదాలు ఇవ్వకుండా ఉంటారా? తండ్రి స్థానంలో ఉండి తప్పకుండా మనకు ఆ గురుగ్రహ దేవత ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి. మనం రోజు చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదం మనకు తప్పకుండా లభిస్తాయి. శుక్రవారం నాడు అధిష్టాన దేవత శుక్రుడు, దేవతలకు ఆయన గురువు. అందువల్ల సర్వశాస్త్ర పరిజ్ఞాని కూడా ఆయన. శుక్రవారం నాడు మనము శుక్రగ్రహ స్తోత్రం, హిమకుంద మృళాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అని శ్లోకం చెప్పే లోపలే నువ్వు కుంకుమ పెట్టేస్తాం, పూలమాల, తెల్లని పుష్పమాల. శుక్రగ్రహ దేవత తెల్లని పుష్పమాల మెల్లో వేసి పాదాలకు పుష్పాలు అర్పించి తల తాకించి నమస్కరించి పాదాలకు ముద్దులు పెట్టామంటే భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య బలం పెరుగుతుంది. అత్యద్భుతమైనటువంటి అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. మానసికంగా ఏమైనా మనస్పర్ధలున్నా భార్యాభర్తల మధ్య విరోధం ఉన్నా, అనుమానాలున్నా, దుఃఖం ఉన్నా, విరుద్ధం ఉన్నా, వ్యతిరేకత ఉన్నా, ఒకరి పట్ల ఒకరికి ఇష్టం లేకుండా ఉన్నా, ఒకరి మీద ఒకరికి ఆసక్తి లేకుండా ఉన్నా, ఈ శుక్రగ్రహ దోషం వల్లనే ఆ సమస్యలు వస్తాయి. అదే ప్రతిరోజు ప్రతి శుక్రవారం నాడు ఆ శుక్రగ్రహ దేవతకు మనం ఆ విధంగా నమస్కరించుకొని తెల్లని పుష్పమాల మెల్ల వేసినట్టుగా భావించి పాదాలకు ముద్దులు పెడితే ఆ భక్తితో, అది ప్రేమ పొంగినప్పుడు ఆ పాదాల మీద మనకు ప్రేమ పొంగినప్పుడు ఆ పాదాలకు తల తాకించాలనిపిస్తుంది, ఈ పెదవులతో ముద్దులు పెట్టాలనిపిస్తుంది. ఆ భక్తి పారవశ్యంతో మనము ఆ విధంగా చేస్తే శుక్రగ్రహ దేవతకు మన మీద అమిత ప్రేమ కలుగుతుంది. ఆశీర్వాదాలు తప్పకుండా లభిస్తాయి. వాళ్ళ ఆశీర్వాదం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య జీవితం కొనసాగుతుంది. ఆ ఇల్లే స్వర్గం అవుతుంది. శనివారం వస్తుంది. శనిగ్రహ దేవత నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అంటూ నుదుట కుంకుమ పెట్టి మెడలో నీలవర్ణ పుష్పాలు పుష్పమాల మెల్లో వేసి పాదాల మీద నీలవర్ణ పుష్పాలు వేసి ఈ నుదురు తాకించి పాదాలకు నమస్కరించి ఈ పెదవులతో ముద్దులు పెడితే శనేశ్వర స్వామి ధర్మమూర్తి, కరుణామయి, కరుణాసాగరుడు, కృపాదృష్టి కలవాడు, క్రూర దృష్టి కలవాడు. ధర్మ విరుద్ధంగా ఉంటే, అహంకారంతో విర్రవీగుతూ ఉంటే వాళ్ళ పట్ల ఖచ్చితంగా క్రూర దృష్టి ప్రసరింపచేస్తాడు. అదే భక్తి కలిగి, పరోపకారతత్వం కలిగి, ధర్మమూర్తులై నిరంతరం భగవత్ చింతన కలిగి ఉంటే వారి పట్ల ఎప్పటికీ ఆయన కృపాదృష్టి కలిగి ఉండేటువంటి పరమ సాత్వికుడు శనిశ్చర స్వామి. విధివశాత్తు తన కర్తవ్య నిర్వహణ చేయవలసి ఉంది కాబట్టి తాను కఠినంగా కనబడవచ్చుగాక. శిక్ష వేసేటప్పుడు ఎవరైనా కఠినంగా కనబడతారు. శిక్ష ఎవరు అనవసరంగా వెయ్యరు. తప్పు చేసి ఉంటేనే శిక్ష వేస్తారు. ఆ విధంగా శనేశ్వర స్వామి మన పట్ల కృపాదృష్టి కలిగి నిరంతరం మనల్ని ఆస్వాదిస్తూ వరాలే గుప్పించేటువంటి హృదయమైనది. మనం ఆ విధంగా ప్రీతితో, భక్తి తత్పరతతో, శరణాగతితో ఆ శనేశ్వర స్వామితో మనం ఉన్నామంటే ఆ తల్లి బిడ్డ సంబంధం లాగా ఉంటే ఖచ్చితంగా మన మీద ఎల్లప్పుడూ కృపాదృష్టి కలిగి ఉంటాడు. కష్టాలేంటివి మనకి ఎక్కువ ప్రశ్నింప చేయడు. ప్రార్థన అలా శక్తిని ప్రసాదిస్తుంది. ఆరాధన మనకి అంత భక్తిని ప్రసాదిస్తుంది. వాళ్ళ పట్ల మనకు ప్రీతి, మన పట్ల వాళ్ళకు ప్రీతి పెంపొందింప చేస్తుంది కదా. అదే శనివారం నాడే రాహుగ్రహ దేవతను కూడా ఆరాధించండి, గుర్తు చేసుకోండి. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అంటూ శనేశ్వర స్వామి తర్వాత ఈ రాహుగ్రహ దేవతకు కూడాను నీలవర్ణ పుష్పాలే అర్పించాలి. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అని ప్రణామాలు చేస్తూ నుదుట కుంకుమ పెట్టి మెల్లో నీలవర్ణ పుష్పాలు అర్పించి పాదాలకు తల తాకించి నమస్కరించి నీలవర్ణ పుష్పాలే అర్పించి ఆ పాదాలకు పెదవులతో ముద్దులు పెడితే రాహుగ్రహ దేవత కూడా శాంతించిపోతాడు, మన భక్తికి కరిగిపోతాడు.
వాళ్ళ పాదాలకు తల తాకించడం వల్లనే మనలో ఉండే దోషాలు సమసిపోతాయి, పాపాలు సమసిపోతాయి, దోషాలు దొరకకుండా పోతాయి. మన మీద మనము బిడ్డలం కదా, దేవతలకు వాళ్ళకు ప్రేమ కలుగుతుంది మన మీద. ప్రేమతో దోషాలు కనిపించవు. తల్లిదండ్రులకు మనం ఎన్నో అపచారాలు చేస్తున్నాం, ఎన్నో దోషాలు చేశాం, ఎన్నో తప్పులు చేశాం, ఎన్నో నష్టాలు కలిగించినాం. అయినప్పటికీ వాళ్లకు మన పట్ల ప్రేమ తగ్గట్లా కదా, మన మేలే కోరతారు, మన క్షేమమే ఆశిస్తారు. యథాతథం నవగ్రహ దేవతలు కూడాను, సకల దేవతలు కూడా అంతే. అదే రోజునే, అదే శనివారం నాడే కేతుగ్రహ దేవతకు కూడా ఆరాధన చేసుకోండి, మనసులోనే చేయండి. ఫలాస పుష్ప శంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అంటూ నుదుట కుంకుమ పెట్టి మెల్లో పూలమాలలు, అన్ని వర్ణ పుష్పాలు వేయవచ్చు, అన్ని వర్ణ పుష్పాలు. ఆ విధంగా అన్ని రకాల పుష్పాలతో కూర్చున్నటువంటి అందమైన పుష్పమాలను మెల్లో వేసి పాదాల దగ్గర రంగురంగుల పుష్పాలు అర్పించి తల తాకించి నమస్కరిస్తే ఆయన కరుణించడా, కటాక్షించడా? ఈ విధంగా ప్రతిరోజు ప్రభాత కాలంలోని నిద్ర లేవగానే ఆ విధంగా చెప్పుకుంటున్నాం అనుకోండి, సకల దేవతలు మనకు ఆశీర్వదిస్తారు. ప్రతిరోజు నవగ్రహ పూజ, మీకు నవగ్రహాలను గుర్తు చేసుకొని ఆయా దేవతలకు సంబంధించిన ఒక్కొక్క శ్లోకం చెప్పుకోవడానికి 3 నిమిషాల్లో మొత్తం అయిపోతుంది. 9 శ్లోకాలు పూర్తి చేయొచ్చు, 2 లేదా 3 నిమిషాలకి అయిపోతుంది. శ్లోకం పూర్తి అయ్యే లోపలే పూజ కూడా అయిపోతుంది, పాదాలకు నమస్కారం చేయడం కూడా అయిపోతుంది. 2 నిమిషాలు 3 నిమిషాలు అయిపోతుంది. ప్రభాత కాలంలో నవగ్రహ దేవతల్ని ఈ విధంగా స్మరించడం వల్ల ఆ దేవతలకు మన పట్ల శాంతి, మన పట్ల సుహృద్భావం కలుగుతుంది. ఈ విధంగా మనం యోచన చేస్తూ ఆయా దేవతలు అందరూ కూడాను వివిధ శాఖలుగా భావించి ప్రధాన దేవత అయినటువంటి మహావిష్ణువు యొక్క ఆరాధనలో వీళ్ళ ఆరాధనలన్నీ కలిసిపోతాయని ఎంచి, ఏ దేవతకు ఆరాధన చేసినా ఆ దేవతకే చెందుతుందని తెలిసినప్పుడే నిజము తెలిసినట్లా, అసలు జ్ఞేయ వస్తువు ఎవరో తెలుసుకున్నట్లా. అందువల్ల వేదైచ్చ సర్వై రహమేవ వేద్యో అని భగవంతుడు ఆ శ్లోకంలో చెప్తున్నాడు. ఆ వేదల ద్వారా ఏ దేవతలను ఉపాసన చేయమని చెప్తున్నారో ఆయా దేవతలను ఉపాసన చేస్తున్నప్పటికీ ఆయా దేవతల ద్వారా, సకల దేవతల ద్వారా ఎవరెవరికి ఏ కోరికలు నెరవేరవలనో ఆ కోరికలు నెరవేర్చే వాళ్ళను నేనే అని భగవద్గీతలోనే గత శ్లోకాల్లో వస్తుంది, 9వ అధ్యాయంలో వస్తుంది. ఆయా దేవతల మూలకంగా వాళ్లకు వరాలనిచ్చేవాడు నేనే, వాళ్ళ కోరికలు నెరవేర్చేవాడు నేనే. కాబట్టి తెలుసుకోదగిన వస్తువు నేనే అంటున్నాడు వేదాల ద్వారా. జ్ఞేయము అంటే తెలుసు కదా మీకు, జ్ఞేయము అంటే తెలియదగినది అని. జ్ఞేయ వస్తువు అంటే తెలియదగినది. జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత అని 3 వస్తువులు వస్తాయి 18వ అధ్యాయంలో. జ్ఞేయం అంటే తెలుసుకోదగినది. ఇక్కడ భగవంతుడు అదే పదాన్ని చెప్పక తెలుసుకోదగిన వాడని నేనే వేద్యో అనే ఒక పదాన్ని ఉపయోగించినాడు అక్కడ. వేదైచ్చ సర్వై అహమేవ వేద్యో, సకల వేదాల ద్వారా అహం నేనే తెలుసుకోదగిన వాడను అంటున్నాడు. వేదాంత కృత్, వేదాంతాన్ని ఇచ్చిన వాడను కూడా నేనే, రూపకల్పన చేసిన వాడను నేనే, వేదాలకు రూపకల్పన ఇచ్చిన వాడు కూడా నేనే, వేదాల వర్ణించబడేవాడను కూడా నేనే, వేదాంత వేత్తను నేనే, వేదాంత కర్తను నేనే. అది రాసుకోండి మీరు. భగవంతుడు అంటున్నాడు ఇక్కడ వేదాంత వేత్తను నేనే. వేత్త అంటే తెలిసిన వాడు అని, వేదాంత వేత్త అంటే వేదాంతము తెలిసిన వాడు అని, వేద్య అన్న తెలిసిన వాడని అర్థం. వేదాంత వేత్తను, వేదాంత కర్తను, వేదవేత్తను, వేదకర్తను నేనే అని భగవంతుడు అంటున్నాడు ఇక్కడ. ఈ విధంగా వేదాలకు మూలాధారము నేనే అని చెప్తున్నాడు ఆ శ్లోకాల ద్వారా, ఆ శ్లోకం ద్వారా. అలాగే వేదాంతము కూడాను నేనే భగవంతుడు అంటున్నాడు. ఈ శాస్త్రాలన్నీ కూడాను ఎవరిని వర్ణిస్తున్నాయి? ఆ భగవంతునే కదా వర్ణిస్తున్నది. వేదాలు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు,
వేదాంతాలు కావచ్చు, నవ వ్యాకరణ గ్రంథాలు కావచ్చు, ఉపవేదాలు కావచ్చు, షడ్ దర్శనాలు కావచ్చు, రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, భాగవతం కావచ్చు, ఏ శాస్త్రమన్నా తీసుకోండి స్వాములు, ఎవరిని వర్ణిస్తున్నారు? ఆ దేవాది దేవుణ్ణే వర్ణిస్తున్నారు అని మనము ఎరుక కలిగి ఉండాల. అలా ఎరుక కలిగినప్పుడే నిజంగా నన్ను తెలుసుకున్నట్లా అని భగవంతుడు అంటున్నాడు. ఇటువంటి సకల జ్ఞాన ఏకీకృత భావాన్ని ఇచ్చే శక్తి కేవలము ఆయనకు మాత్రమే ఉంది. అందుకే ఆయనను హృదయంలో మనం చూస్తూ ఉండాలి అని చెప్పేది. ఎంతసేపు చిత్రపటాల్లో విగ్రహాల్లో మాత్రమే చూస్తే ఇంకా ప్రాథమిక స్థితిలో ఉన్నామని లెక్క. ఆ చిత్రపటాలలో, ఆ విగ్రహాలలో ఉండేటువంటి ఆ దేవతను, ఆ దేవుణ్ణి నీ హృదయంలో చూడగలిగినావా? సెకండ్ స్టెప్ లోకి వెళ్ళావని లెక్క. ద్వితీయ స్థాయిలోకి ఎదిగినావు అని లెక్క. మన హృదయంలోనే సర్వం ఆ దేవుడు ఉన్నాడని చూడగలుగుతూ మన హృదయాంతరంగంలోనే, ఈ హృదయ స్థానములోనే నీ ఇష్ట దైవాన్ని ఆరాధన చేస్తూ ఉంటే నువ్వు నిజంగా సర్వేశ్వరుని తెలిసినట్లే. నిజంగా అది నిజమైన పూజ అవుతుంది. ఎందరెందరో మహానుభావులు, మహాత్ములందరూ కూడాను తమ హృదయ కమలములోనే దర్శిస్తూ వచ్చారు సర్వేశ్వరుణ్ణి. మనము కూడా అందుకు తగ్గట్టుగా నడుచుకునే దానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం పరిపూర్ణం అవుతాం. సకల జీవరాశుల హృదయాంతరంగంలో కూడా భగవంతుడే ఉన్నాను చూడగలగడం అనేది అత్యున్నత స్థాయి, తృతీయ స్థాయి, మహోన్నత స్థాయి. సకల జీవరాశుల్లోనూ ఆ భగవంతుడే ఉన్నాడు. అటువంటి ఎరుక ఇవ్వగలిగేది ఆ భగవంతుడు ఒక్కడే. అయితే ఏ జీవరాశిలో చూసినా మనం భగవంతుని చూడగలిగినామంటే నిజంగా అది మోక్ష స్థానం సిద్ధించినట్లే, వాళ్ళకి మోక్ష స్థితి లభించినట్లే. ఎందుకు? సకల జీవరాంతరం సర్వస్య చాహముడు సన్నివిష్టు అంటున్నాడు కదా భగవంతుడు. అందరి హృదయాలలో నేనే ఉన్నాను, ఆ హృదయాలలో నేనే తిష్ట వేసుకుని ఉన్నాను. అలా ఉండి సకల జీవరాశుల్లోనూ ప్రేరణ ఇస్తున్న వాడును నేనే. ఏ ప్రేరణ? జ్ఞాపక శక్తి కావచ్చు, మరుపులు కావచ్చు, అపోహ అంటే మీ స్ఫురణ లేదా మరుపు అంటారే, అది అపోహ. జ్ఞాపక శక్తి నేనే, జ్ఞానము నేనే, మరుపునిచ్చేవాడు నేనే. హరివం సార్, మొన్న మా క్లాస్ లో ఒక క్వశ్చన్ సార్, అన్నిటికీ ప్రేరణ ఇచ్చేవాడు భగవంతుడే కదా హృదయాంతరంలో ఉండి, మరి సూసైడ్ లాంటివి, ఆత్మహత్య లాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే భగవంతుడు ఆత్మహత్య చేసుకొని ప్రేరణ ఇస్తున్నాడా అనేది క్వశ్చన్ సార్. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరణ ఇస్తున్నాడా అనేది కూడాను భగవంతుడే. ఎలా అంటే భగవంతుడు చూస్తూనే ఉంటాడు. దేన్ని చూస్తూ ఉంటాడంటే కర్మ ఫలాన్ని కూడా చూస్తూ ఉంటాడు. ఈ కర్మఫలం అనేది అనుభవించాల్సి ఉంటుంది వాళ్ళు. ఏమిటా కర్మఫలం అంటే గత జన్మల్లో ఎప్పుడో ఏ జన్మలోనో వీళ్ళు ఇంకొకరు సూసైడ్ చేసుకోవడానికి కారణభూతులు అయి ఉంటారు. యత్కర్మో తత్ఫలితం భవతి, అది మర్చిపోకూడదు మనం. సృష్టి సిద్ధాంతం అది, కర్మ సిద్ధాంతం అది. మనం ఇతరులకు ఏమి చేస్తామో అదే మనకు వస్తుంది తిరిగి. అది గుర్తు పెట్టుకొని మర్చుకోవాలా. ప్రతి ఒక్కరం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఇది. ఇతరులకు మనం ఏమి చేస్తామో అదే మనకు వస్తుంది. అది ఈ జన్మలో కావచ్చు, తర్వాత జన్మలైనా కావచ్చు. అయితే చూసే వాళ్ళకు మాత్రం అది అర్థం కాదు. సామాన్యులం కదా మనము. అయ్యో అన్యాయంగా సూసైడ్ చేసుకున్నారు, ఎంత పాపము, ఎంత మంచి వ్యక్తి, పలానా వాళ్ళ నుంచి చేసుకున్నారంట, పలానా వాళ్ళ నుంచి చేసుకున్నారంట అని మనం రకరకాలుగా అనుకొని అవతల వ్యక్తిని కూడా మనము దూషిస్తాం. వీళ్ళను అయ్యో పాపం అంట. కానీ వీళ్ళని అయ్యో పాపం అనడానికి భగవంతుడికి తెలుసు. మనం సామాన్యులం కాబట్టి మనకు తెలుసు కాబట్టి అయ్యో పాపం అంటున్నాం. కానీ భగవంతునికి వీడు గత జన్మల్లో ఏమి చేసినాడో, గత జన్మల్లో ఎవరికి ఏ విధంగా అన్యాయం చేశాడో, ఇంకొకరు తమకై తామే చచ్చిపోయేటట్లుగా పరిస్థితులు తీసుకొచ్చి పెట్టారో భగవంతుడు తెలుసు. కాబట్టి
ఆ కర్మ ఫలాన్ని ఇప్పుడు అనుభవించాల్సి ఉంటుంది. వీళ్ళు తప్పకుండా అనుభవించాల్సిందే. సైలెంట్ కూర్చుంటాడు అంతే భగవంతుడు. అలాగే చెడు చేయాలన్నా చెడు జరుగుతుంది వాళ్ళ వల్ల అన్న, రెచ్చగొట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి అన్న ప్రేరణ భగవంతుడే కదా ఎందుకు చేస్తున్నట్టు అని కూడా అనిపిస్తుంది. అదే మరి ఆ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారంటే 2 రకాల కారణాలు ఉండొచ్చు. ఒకటి గత జన్మల్లో రుణానుబంధం ఉండొచ్చు ఒకటి. రెండవది వచ్చేసి భగవంతుడు నీలో ఉండే జ్ఞానాన్ని పరీక్షించడం కూడా కావచ్చు. ఇలా రెచ్చగొట్టే విధంగా చేస్తూ ఉంటే రెచ్చిపోయేతేనా వీళ్ళు? రెచ్చిపోతారా? నా భక్తులుగా ఉండేవాళ్ళు అణిగి ఉంటూ వారిని ఎక్కువగా ప్రతిస్పందించకుండా తమ సాధనలో తాము మునిగిపోతారా? ఈ 2 కారణాల వల్ల భగవంతుడు పరిశీలిస్తూ ఉంటారు. గత జన్మల్లో రుణానుబంధి వాళ్ళు ప్రేరణ చేస్తూ రెచ్చగొట్టచ్చు, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించవచ్చు, మనకు చెదబడులు చేయొచ్చు. గత జన్మలో నువ్వు చేసిండొచ్చు కూడా. గత జన్మల్లో చేసిండొచ్చు మనము కూడాను. మనకు ఎవరైనా చేతబడులు చేస్తున్నట్టు ఊరికే చేయరు, కర్మబంధం ఉంటుంది. వాళ్లకు మనం ప్రేరణ చేసిండొచ్చు గత జన్మల్లో, చెప్పలేం. అలాగే మనల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, మెసేజ్లు పెట్టడం కానీ, తిట్టడం కానీ, ఎదుగునే చేయడం కానీ ఉందంటే గత జన్మల్లో రుణానుబంధం ఉంటుంది. ఆ రుణానుబంధానుసారము ఈ జన్మలో వాళ్ళు అధికం కావచ్చు, గత జన్మలో నువ్వు అధికమై ఉండొచ్చు. ఆ రుణానుబంధం వెంటబడచ్చు. రెండోది వచ్చేసి పరీక్షలాగా కూడా ఉండవచ్చు. భగవంతుడు పెట్టే పరీక్షలు ఉంటాయి, భక్తులకు ఉంటాయి. అటువి సామాన్యులకు ఉండవు. భక్తులుగా ఉండేటువంటి వాళ్ళు, సాధకులైనటువంటి వాళ్లకు ఇవి పరీక్షలుగా స్వీకరిస్తారు. భక్తులైనటువంటి వాళ్ళు ఎవరైనా మనల్ని విమర్శిస్తున్నారంటే వాళ్ళ మీద ద్వేషం పెంచుకోరు. పెంచుకుంటే వాళ్ళు అజ్ఞానులే. వాళ్ళు ఎందుకు నన్ను ద్వేషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, నెగిటివ్ గా నన్ను ఆలోచన చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు దాన్ని నెగిటివ్ గా తీసుకోరు, పాజిటివ్ గా తీసుకుంటారు. మీకు నందనార్ కథ చెప్పాలి. నందనార్ కాదు, నందాదాస్ గురించి చెప్తే మీకు ఐడియా వస్తుంది. నందాదాస్ ఒక గ్రామం ఉంది. ఒక గ్రామంలో ఒక గ్రామంలో నడుచుకుంటూ పోతున్నాడు ఒక యువకుడు. ఆ యువకుడు నడుచుకుంటూ పోతూ ఉంటే ఆకస్మికంగా అతని కళ్ళు ఒక ఇంటి మీద పడ్డాయి. అదేదో ధ్యాసలో వెళ్ళిపోతున్నాడు ఆ యువకుడు. ఒక ఇంట్లో అలా ఆకస్మికంగా చూశాడు. అట్లా చూస్తే ఆ కళ్ళు అక్కడే ఆగిపోయినాయి. కళ్ళు ఆగిపోతే ఒళ్ళు కూడా ఆగిపోతుంది, అంతే, ఆగిపోయింది. ఏమిటా అంటే ఆ ఇంట్లో ఒక సౌందర్య రాశి కనపడింది, చాలా అందాల రాశి. ఆకాశం నుంచి దిగి వచ్చినటువంటి రంభలాగా ఉంది. ఆమె సౌందర్యానికి ముగ్ధుడైనాడు ఆ యువకుడు. అలాగే చూసుకుంటూ నిలబడిపోయినాడు. ఆ యవ్వనవతి సౌందర్య రాశి కాసేపు తల దువ్వుకునింది అక్కడ. తన కొద్ది తను లోపలికి వెళ్ళిపోయింది. ఇతడు తన ఇంటికి వచ్చేసాడు. మనసులో మనసు లేదు. మళ్ళీ ఆమెను చూడాలి అని అనిపిస్తోంది. ఆమెను చూడాలనిపిస్తోంది. సరే గడిపేశాడు. రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా మళ్ళీ ఆమెను చూడాలి అనేటువంటి ఆలోచన అతనికి తట్టింది. రాత్రంతా నిద్రపోలే, ఆమె ఆలోచనతోనే ఉండిపోయాడు. తెల్లవారింది. పొద్దున్నే వెలగలవారగానే సూర్యోదయంతో పాటు ఇతరులు లేశాడు. స్నానపానాదికలు పూర్తి చేసుకున్నాడు. మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు కొంత దూరంలో. ఆమె రాలేదు బయటికి. ఆ రోజంతా గడిచిపోతోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె చూడకుండా ఇంటికి పోకూడదని నిర్ణయం తీసుకున్నాడు. ఒకవేళ ఆమె కనపరాకపోతే ఇట్లా చచ్చిపోతాను,
కానీ ఆమెను చూసే పోతాను అని ఆ రోజంతా అట్లాగే ఉండిపోయాడు. రాత్రి అయిపోయింది, ఆడి ఎదురుగా పడుకునేస్తాడు దారి పక్కన. రెండో రోజు వచ్చింది. రెండో రోజు కూడా ఆమె కనపరాలేదు. తినలేదు, తాగలేదు, నిద్రపోలేదు. ఎప్పుడు వస్తాదో కాచుకొని ఉన్నాడు, ఒక దేవతా దర్శనం లాగా. రెండో రోజు గడిచిపోయింది. నిద్రాహారాలు లేవు, ఆకలి లేదు, ఆమెను చూడాలి. మూడో రోజు తెల్లబారింది. తల దించుకొని కూర్చోన్నాడు. శబ్దం వస్తే చూస్తామని. ఎవరో వచ్చి తట్టారు. తట్టగానే తలెత్తి చూశాడు. కూర్చున్నవాడు చూస్తే ఒక స్త్రీ వచ్చింది. ఎవరో అన్నట్టుగా చూశాడు. నేనెవరో గాని ఆ ఇంట్లో పరిచారకం నేను. 3 రోజుల నుంచి చూస్తున్నాను నేను. ఇక్కడే కూర్చొని ఉన్నావు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగింది. అతడు చెప్పాడు, ఆ ఇంట్లో ఒక అందాల రాశి ఉంది, ఆమెను చూడాలని వచ్చాను. ఆమె సౌందర్యాన్ని నేను ముగ్ధుడైపోయాను. ఆమె దర్శనం చేసుకోకుండా వెళ్ళకూడదు అనుకుంటున్నాను. ఆమెను చూసిన తర్వాతనే నేను తినడం కానీ, త్రాగడం కానీ, నిద్రపోవడం కానీ చేయాలనుకుంటున్నాను. ఆమె దర్శనం కాలేదు, అందుకోసం ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఆమె భయపడిపోయింది, ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇంత ధైర్యంగా చెప్పేస్తున్నాడు, ఏదో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్లాగా. అయ్యా బాబు, నువ్వేం పెద్ద హీరోలాగా మాట్లాడొద్దు, ఆమె ఆల్రెడీ వివాహిత అన్నది, మా యజమానురాలు అన్నది. కావచ్చు, నాకేంటి అన్నాడు. అదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఏం పిచ్చి పట్టిందా నీకేమన్నా? పెళ్ళైపోయిందయ్యా, భర్త ఉన్నాడు, కానీలేండి నాకేమి అన్నాడు అతడు. ఇంతకేంటి నీ కథ, ఏం కావాలి నీకు చెప్పు అన్నది. ఆమెమో ఇచ్చేటట్టుగా, నాకేం కావాలి, ఆమె చూస్తే చాలు, ఆమె దర్శనం చేసుకుందామని వచ్చాను అంతే, ఆమెను చూడాలి అంతే, నాకు కావాల్సిందే అన్న. సరే అయితే అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళి ఆ యజమానురాలతో పూర్తిగా పూసుకొచ్చినట్లు చెప్పింది. వాళ్ళు క్షత్రియ స్త్రీ ఆమె. ఓహో అని చెప్పేసి ఆలోచనలో పడింది. కాసేపు ఆలోచించిన తర్వాత ఆమెకు ఆనందం వచ్చింది, ఆనందం కలిగింది. నా సౌందర్యాన్ని ఉపాసన చేసే వాళ్ళు కూడా ఉన్నారా, ఇంత ఇష్టపడే వాళ్ళు ఉన్నారా, ఆహా, ఆ యువకుని నేను కూడా చూడవలసిందే అనిపించింది. వేడి చేస్తే పాలన్నా పొంగుతాయో లేదో గాని పొగిడితే మాత్రము పొంగని ఆడవాళ్ళు ఉండరు, అవునా? అందరికీ వర్తిస్తుంది సార్, మగవాళ్ళకి వర్తిస్తుంది. మగవాళ్ళు ఎవరు పొంగిపోర్లేండి, బిస్కెట్లు వేస్తే పడరు. గురువు గారిని వదిలి మిగిలిన అందరూ చాలా పొంగిపోతారు. మంది పడతారు సార్. గురువు గారు మినహాయించి మిగిలిన అందరూ. సార్ ఆడవాళ్ళు బయట పడతారు సార్, మగవాళ్ళు బయట పడరు సార్. అది ఏడవన్నా గాయాలవుతాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. బయటపడరు గురువు గారు. అవును స్వాములు. కానీ ప్రతి ఒక్కరూ కూడాను పొగిడితే సరెండర్ అవుతారు. దేవతలే సరెండర్ అవుతున్నారు కదా, ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళని కాదు. ఎదుటి వాళ్ళని మనం ప్రసన్నం చేసుకోవాలంటే వాళ్ళకు పొగడాలి, పొగిడితేనే వాళ్ళు మనకు ప్రసన్నులు అవుతారు, అంతే కదా. ఒక అధికారి దగ్గరికి పోయినా, ఒక ఆఫీసర్ దగ్గరికి పోయినా, ఒక ఫ్రెండ్ తో కానీ, ఒక పక్కింట్లతో కానీ, ఇంట్లో భర్తతో కానీ, భార్యతో కానీ, పిల్లలతో కానీ, అత్తతో కానీ, మామతో కానీ, ఎవరితో అయినా సరే, అత్త మీరు సూపర్ గా చేస్తారత్త వంట, నీ చేతి వంట తినక ఎన్ని రోజులైందత్త, ఒక్కసారి పప్పు చేస్తా, నువ్వు చేస్తావు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ సూపర్ గా ఉంటుందత్త అంటే ఇంకా అయిపోయా, అత్త పడిపోయా. అది కూడా రాదు మన వాళ్ళకి, మన ఆడోళ్ళకి అది కూడా చేత కాదు, అట్లా మాట్లాడి కూడా రాదు. పొగిడిదాం, 2 మార్లు పొగిడితే మురిగేది ఏముంది, వాళ్ళ పుణ్యం మనకు వస్తుంది కదా. నెక్స్ట్ రోజు కూడా వాళ్ళు ఇంకో ఏదైనా చేసి టేస్ట్ సార్ అయితే మీరు పొంగిపోతారా సార్? ఉపన్యాసం బాగా ఇస్తున్నారని చెప్పాలకు. అందుకే చెప్తాను పాఠాలన్నీ నీకు.
ఇంకొంచెం జాస్తి చెప్తారు గురూజీ, అప్పుడు ఇంకా చాలా విషయాలు. ఇంకా ఇంకా బాగా విశదీకరిస్తారా సార్ అయితే? డాన్స్ వచ్చినప్పుడు కుత్తి కొడతా ఉంటాడు, ఊరికి తలగా తింటున్నారని పెట్టారు మెసేజ్. నేను గంటసేపు చెప్పినప్పుడు 15 నిమిషాలు చెప్పేసి సుత్తిని చెప్పాలి అని చెప్పేసి పక్కకి వెళ్తున్నారు. బాగా మాకు తెలియని విషయాలు చెప్తున్నారు గురువు గారు అన్నారు అనుకోండి, ఓ ఉపయోగపడుతుంది కదా నా వాక్కులు అని చెప్పేసి కొంత బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంతే కదా. అవును సార్. ఇంకా మరి స్తోత్రాలన్నీ పూర్తి వస్తుంది. స్తోత్రాలు కానీ, అష్టోత్తర శతనామావళులు కానీ, సహస్రనామావళులు కానీ, సంకీర్తనలు కానీ, ఇవన్నీ ఏంటివి? ఇంట్లో కూడా ఈ నమ్మక చమకం కూడా అదే కదా గురూజీ? చూడాలా? స్తుతులన్నీ నుతులే, నుతులన్నీ పొగడతలే. దేవతలే పొగడతలకు పడిపోతున్నారు సార్. ఇంకా అయిపోతారా సార్ మీరు? పొంగిపోతారు. అది పడిపోతున్నారు అనకూడదు మనము, మళ్ళా మీకు పడేస్తారు కిందికి. ఓహో నువ్వు ఇట్లా నేర్చుకున్నావా అని. పడిపోతున్నారు అనకూడదు, ప్రసన్నులు అవుతున్నారు అనాలి. అది పద్ధతి. ఇంకా స్ఫూర్తి వస్తుంది కదా సార్ మీకు చెప్పడానికి. అలా చెప్పినప్పుడు కాదు సార్, మీకేమో అన్ని మాటలు ఎలా చెప్పాలనే తెలుస్తుంది, మాకేం తెలియవు కదా కొన్ని విషయాలు. మరి ఏం చేయమంటారమ్మా? అన్నిటి మాకు తెలుసు సార్ మేము. అవును, ప్రవచనాల ద్వారా, సత్సంగాల ద్వారా కబీర్ దాస్ అంటాడు, ఇటువంటి సత్సంగాలు వినడం వల్ల, ప్రవచనాల్లో పాల్గొనడం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల శిష్యులైనటువంటి వాళ్ళు నిజమైన గురువును గుర్తిస్తారు అని అంటాడు. రాసుకోండి పాయింట్. సత్సంగాలు, ప్రవచనాలు వినడం వల్ల లేదా సజ్జన సాంగత్యం చేయడం వల్ల నిజమైన గురువును శిష్యులు గుర్తిస్తారు అని కబీర్ దాస్ మాట ఇది. అలాగే సజ్జన సాంగత్యం వల్లనే మనం ఎలా జీవించాలో, దేవతలతో మనం ఎలా వ్యవహరించాలో, దేవతల్ని ఎలా స్తుతించాలో, నుతించాలో, పొగడాలో, వాళ్ళ ప్రసన్నలు ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. మాకేం తెలుసు అని అనుకోవాల్సిన అవసరం లేదు. సత్సంగాల్లో కూర్చుంటే చాలు, ఇటువంటి ప్రవచనాల్లో కూర్చుంటే చాలు, ఖచ్చితంగా మనకు తెలిసి వస్తాయి. చూసి నేర్చుకోవచ్చు, విని నేర్చుకోవచ్చు, చదివి నేర్చుకోవచ్చు. కొన్ని విషయాలు, అన్ని సంఘటనలు మనకు అనుభవమే కావాలనుకోవాల్సిన అవసరం లేదు. అనుభవం కావాలనుకోకూడదు కూడా. కాబట్టి సజ్జన సాంగత్యం ఎప్పటికీ కబీర్ దాస్ అన్నది ఇంకొకసారి చెప్పండి. సజ్జన సాంగత్యం చేయడం వల్ల, సత్సంగాలు ప్రవచనాలు వినడం వల్ల, శిష్యులైన వారు నిజమైన గురువును గుర్తిస్తారు అని. శిష్యులైన వారు నిజమైన గురువులను గుర్తిస్తారు, నిజమైన గురువును గుర్తిస్తారు. కబీర్ దాస్, భక్త కబీర్ దాస్ అని రాస్తారు. ఇంతకు పొంగిపోయినప్పుడల్లా ఇలా పొంగినారంతే, అంతే. పొంగిపోయినారంతే. కబీర్ దాస్ అంటే ముస్లిం కదా? కాదమ్మా, మన హిందూ. కబీర్ దాస్ అనేది పేరు, కానీ రామనామ జపం చేసినటువంటి వాడు ఆయన. ఇలా భక్త రామదాస్ కు గురువు, అలాగే వేమన మహాత్మునికి కూడా గురువు. వేమనకు కూడా భక్త కబీర్ దాస్ గురువు. రామనామం బాగా ఉచ్చారణ చేసినటువంటి వాడు. ఆయన కథ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తానులేండి. ఈ విధంగా ఆ ఇంటి నుంచి కథలోకి వచ్చేద్దాం. ఆ అందాల రాసినటువంటి గృహిణి చక్కగా వయ్యారంగా నడుచుకుంటూ బయటకు వచ్చి నిలబడింది. ఆయన కళ్ళు విప్పారి చూశాడు యువకుడు. ఆ కళ్ళతోనే సౌందర్యానంతా ఆస్వాదించినాడు, గ్రహించినాడు. కాసేపు నిలబడిపోయింది, వయ్యారంగా నిలబడి అలా ఇలా చూసి తను లోపలికి వెళ్ళిపోయింది. ఇతడు కూడా తృప్తి చెంది తన ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ప్రభాత కాలంలోనే మళ్ళీ ఉదయం రావడము, అతను నిలబడుకోవడము. ఆ పని మనిషి లోనికి వెళ్ళి
ఆ యజమానురాలు చెప్పడము, ఆ యజమానురాలు బయటికి వచ్చి కాసేపు నిలబడము, అది తృప్తిగా దర్శించుకోవడము, తిరిగి ఇంటికి వెళ్ళిపోవడము. ప్రతిరోజు భక్తులైనటువంటి వాళ్ళు దేవాలయానికి వెళ్ళి దేవుని దర్శనం ఎలా చేసుకుంటారో ఈ యువకుడు కూడాను అలాగే ప్రతిరోజు ఆ ఇంటి దగ్గరికి వచ్చి నిలబడము, ఆ దేవతను దర్శించుకోవడము, తృప్తిగా ఇంటికి వెళ్ళడం జరిగిపోతుంది. ఈ తతంగం అంతా ఒకరోజు వాళ్ళ భర్త చూసినాడు. ఇతను రావడము, అక్కడ వెయిట్ చేయడము, ఇంట్లో నుంచి తన భార్య రావడము, కాసేపు నిలబడము, తన వయ్యారాలతో పొలగబోసుకుంటూ ఆమె లోపలికి వెళ్ళిపోవడము, ఇదంతా చూసి ఒకరోజు పొద్దున్నే రాగానే అతను లోనికి పిలిచినాడు. వచ్చే లోపలికి వచ్చేసాడు ఆ యువకుడు. ఇవన్నీ తెలియకుండా ఉంటాయా? భర్తకు గమనించకుండా ఉంటాడా? ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ప్రతిరోజు ఇక్కడ వచ్చి నిలబడుతున్నావు ఎందుకు అని అడిగాడు. అడిగితే ఈ గృహములో ఒక సౌందర్య రాశి ఉంది, ఆ సౌందర్య రాశిని నేను దర్శించాలని వస్తున్నాను. ఆమెను చూడకుండా నాకు ఆహారము రుచించడం లేదు, నిద్ర పట్టడం లేదు. ప్రతి క్షణము ఆమె నా కళ్ళలో కదులుతూ ఉంది. ఆమెను చూడండి నా కళ్ళు నిద్రపోవడానికి సహకరించడం లేదు. అందుకే ప్రతిరోజు వచ్చి ఆమెను దర్శించుకోవడం కోసం అక్కడ నిలబడుతున్నాను అన్నాడు. నేనెవరో తెలుసా అన్నాడు. నాకేం అవసరం లేదు అన్నాడు యువకుడు. ఆమెకు నేను భర్తను అన్నాడు. కావచ్చు అన్నాడే. అతనికేం పిచ్చి పట్టిందా, ఏం బుద్ధి ఉందా లేదా, జ్ఞానం ఉందా లేదా, విపరీతమైన కోపం వచ్చేసింది. కానీ అతను చూస్తే ఏదో అమాయకత్వం కనబడతాడు. అతని ముఖంలో ఎటువంటి కామ రూపాలు కనిపించట్లా, ఏదో ఉన్మాదం కనపడుతుంది అంతే. కామంతో చూస్తున్న చూపు కాదు అది, ఏదో ఒక భావన. ఆ భావనలో అస్తవ్యస్తమైనటువంటి భావనలతో అతడు సతమతం అవుతున్నాడని అర్థమైంది. తెలిసి తెలియని విజ్ఞానం ఏమో అనుకొని ప్రాయచిత్తం చేద్దామా అనుకుంటాడు. ఏసీ 2 ఏట్లు పీకి పంపిద్దాం బయటికి అని. కానీ అతను చూస్తే కొట్టాలనిపించట్లా, ఏదో తెలియని అమాయకుల్లాగా వ్యవహారం చేస్తున్నాడు అంతే. కొడితే 2 ఏట్లకు పరిచేస్తాడు. కాదు, కొట్టకూడదు. సరే మారు మాట్లాడలేదు, వెళ్ళిపో అన్నాడు అంతే. పంపించేసాడు, వెళ్ళిరా అన్నాడు. సరే వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. అతడు మళ్ళీ రావడము, అలాగే నిలబడము, ఆమెను చూడడము, ఆమె లోపలికి వెళ్ళిపోవడం, ఎదురింటికి వెళ్ళిపోవడం. ఈ యొక్క సౌందర్యోపాసన గురించి ఒక రోజుదా 2 రోజులదా, రోజులు గడుస్తూ ఉన్నాయి. ఊరంతా ఆ యొక్క సౌందర్యోపాసన తీగ, మల్లె తీగ ఏ విధంగా అయితే అల్లుకుంటుందో అట్లా మొత్తం ఊరంతా అల్లుకొనేసింది. ఆ నోట ఈ నోట, ఆ నోట ఈ నోట మొత్తం వ్యాపించిపోయింది. ఈ యువకుడు ఎవరో అంట ఆ ఇంటి ముందుకు వచ్చి నిలబడతాడంట, ఆమె బయటకు వచ్చి వయ్యారంగా నిలబడతాడంట, అతను చూస్తాడంట, వెళ్ళిపోతాడంట. ఇదేం రామాయణమమ్మా, ఇదేం ప్రేమాయణమో ఏమో అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ నోట ఈ నోట ఆ మాట యజమాని ఇంటికి వచ్చేసింది, యజమాని కూడా వచ్చేసింది. అతని దాకా వచ్చేటప్పటికి చాలా మనసు బాధ అయిపోయింది. నా భార్య గురించి ఇంత చెడ్డగా చెప్పుకుంటున్నారు ఏంటి, నన్ను ఏమనుకుంటుంటారు, ఇంకా ఒక చేతగా దద్దమలాగా భావించరా, వాడెవడు, వాడు ఎందుకు వస్తున్నాడు, ఏమిటి కర్మ. ఇతడు స్వతహాగానే కృష్ణ భక్తుడు ఈ యొక్క యజమాని, అందువల్ల ఆ భక్తితో ఉన్నటువంటి వాడు కాబట్టి కొద్దిగా ఇది నాకు పరీక్షణ ఏమైనా అని చెప్పేసి అతన్ని ఏమీ అనకుండా ఉంటున్నాడు. కానీ ఇది మరీ చిత్రంగా తయారైపోయింది పరిస్థితి. తను ఎవరికి చెప్పుకోలేడు, అతన్ని శిక్షించను లేడు. దాంతో ఏం చేస్తాడు, కొన్నాళ్ళు ఈ ఊరు వదిలిపెట్టి పోతే మళ్ళీ వ్యవస్థ కుదురుకుంటుంది, ఇతడు ఎక్కడికైనా వెళ్ళిపోతాడని చెప్పేసి ఏం చేస్తారు, ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని బృందావనం పోదాం అనుకుంటారు. బృందావనంలో వాళ్ళ గురువు ఉన్నారు, విఠలనాథ్ అని, గోస్వామి విఠలనాథ్ అని ఒక గురువు ఉన్నారు. గోస్వామి విఠలనాథ్ అని
ఆ గురువు దగ్గరికి చేరుకుంటే కొద్దిగా మనశ్శాంతిగా ఉండవచ్చు అని చెప్పేసి కొన్నాళ్ళు అక్కడే గడిపి ప్రశాంతంగా తిరిగి వద్దాంలే అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని ఎవరు లేయకముందే చీకటి అంటే తెల్లవారక ముందే పొద్దున్నే 5 గంటలకే పక్కనే యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ యమునా నదిని దాటి ఆ పక్కకి వెళ్ళిపోతే సమస్య ఉండదు అనుకున్నారు ఇద్దరు. అనుకొని ఒక పడవ వానితో మాట్లాడుకున్నారు. పొద్దున్నే నువ్వు వచ్చేసి పడవ సరే అని చెప్పేసి మరుసటి రోజు పొద్దున్నే ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా ఇద్దరు అన్ని సర్దుకొని చీకటి తెలతల వారక ముందే చీకటిగా ఉండంగానే యమునా నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆ పడవ వాడు కూడా రెడీగా సిద్ధంగా ఉన్నాడు. ఆ పడవ ఎక్కుదామని పోయి దగ్గరికి పోయేటప్పటికి స్తబ్దులు నిలబడిపోయారు. ఆశ్చర్యంతో ఆగిపోయినాడు. బొమ్మల్లాగా చూడాల్సి వచ్చింది పరిస్థితి. ఏమిటా అంటే వీళ్ళకంటే ముందే ఆ పడవలో ఆ యువకుడు ఉన్నాడు. అక్కడ చాలా బాధ అయిపోయింది, కోపం వచ్చేసింది. ఎవరిని రమ్మంది, ఎవరు చెప్పినారో నీకు మేము పోతున్నామని రకరకాలుగా మాట్లాడేశాడు. లేదండి నాకు తెలిసింది, ఏదో విధంగా తెలుసుకున్నాడు. అతను తెలుసుకున్నాడు, విషయాలు తెలిసిపోతాయి. ఇలాంటప్పుడు అతడు ఎక్కువ తెలుస్తాయి. అందువల్ల తెలుసుకున్నాను, మీరు వెళ్ళిపోతున్నారు కదా, అందుకు నేను వస్తున్నా అన్నాడు. మేము వెళ్ళిపోతే నువ్వెందుకు వస్తావు అన్నాడు. నా ఆరాధ్య దేవత ఇక్కడే ఉంటుంది కదా, ఇక్కడ ఉండదు కదా, ఇక్కడే ఉండడానికి. ఆమె ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడికే వస్తా అన్నాడు. నువ్వు వస్తే మేము వెళ్ళము అని చెప్పేసి పడవ వాణ్ణి దండించినాడు. చూడు, నీతో నేను డబ్బు ఇస్తాను, ఒప్పుకున్నాను, అందులో వస్తే మేము రాము, నువ్వేం తెలుసో తెలుసు అన్న. అయ్యో రామ, పొద్దున్నే ఇదేంటి దరిద్రం అని చెప్పేసి నోటికాడు కూడా ఎదుగు తీస్తావా బాబు, రా దిగు అని చెప్పేసి ఆ యువకుని లాగి బయటికి వేసేసి పడవ తోలుకునేసేసి వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఆ యువకుడు ఆ కనపడేంత వరకు చూస్తూ ఉండిపోయాడు. ఆమె వెళ్ళిపోయింది. యమునా నది తరంగాలు మాత్రం తన వైపు వస్తున్నాయి. ఆ తరంగాలను చూస్తూ దృష్టి తరంగాల మీదకి వెళ్ళింది. ఆ తరంగాలు చాలా సౌందర్యవంతంగా ఉన్నాయి. ఆ సౌందర్యవంతమైనటువంటి తరంగాలను చూస్తూ 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 మొత్తం నదినంతా పైకించి చూశాడు. యమునా నది చాలా సౌందర్యంగా ఉంది. ఆ సౌందర్యము స్థిరము, ఇది శాశ్వతమైనటువంటి జీవనది కదా. ఇంత విశాలమైనటువంటి సౌందర్య రాశిని వదిలి ఎక్కడో చూస్తున్నాను కదా అని చెప్పేసి తన దృష్టిని యమునా నది మీదకి ప్రవహింపచేశాడు. యమునా నది సౌందర్యం మీదకి ప్రసరింపచేశాడు. దాటుగా ఆసువుగా కీర్తన వచ్చింది యమునా నది మీద. యమునా నది సౌందర్యాన్ని పరికిస్తుంది. యమునా నదిని కీర్తిస్తూ ఒక అద్భుతమైన కీర్తన రాశాడు, అక్కడ పాడుకున్నాడు. వీళ్ళిద్దరూ కూడాను పడవ ఎక్కి యమునా నదిని దాటి బృందావనం చేరుకున్నారు. బృందావనములో ఉండేటువంటి గోస్వామి విఠలనాథ స్వామి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ పండ్లు పువ్వులు తీసుకొని గురువు గారిని సందర్శిస్తారు. గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ పండ్లను అర్పించి, పుష్పాలను అర్పించి పాదాలకు తల తాకించి నమస్కరించుకుంటూ ఉండంగానే గురువు గారు చిరునవ్వు నవ్వినారు. మీరు వస్తూ నది అవతలి ఒడ్డున ఒక యువకుణ్ణి ఎందుకు వదిలేసి వచ్చారు అన్నాడు గురువు గారు. చాలా ఆశ్చర్యం వేసింది వీళ్ళిద్దరికి. యమునా నది అవతలి పక్కన యువకుణ్ణి ఎందుకు వదిలేసి వచ్చారు వచ్చేటప్పుడు అని అడిగాడు. చాలా బాధ అయిపోయింది. ఏంటి గురువు గారు, మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు, అయినా ఆ యువకుని గురించి నీకెలా తెలుసు? ఓ, మీరు సర్వజ్ఞులు కదా అని చెప్పేసి చేతులు జోడించి నమస్కరించినారు. నమస్కరించి మా బాధను అర్థం చేసుకోండి స్వామి గురుదేవా అన్నారు. మీరు పొరపాటు పడ్డారు, కళ్ళతో చూసిందంత నిజం కాదు. అతడు పరమ భక్తుడు, అతని పేరు నందదాస్. అతని గురించి నాకు తెలుసు. వాళ్ళ తండ్రి జీవారాం, వాళ్ళది మధురా నగరానికి పక్కనే రాంపూర్ అనే గ్రామం.
మధురా నగరం పక్కన రాంపూర్ అనే గ్రామం. వాళ్ళ తండ్రి పేరు జీవారాం. 1570లో అతడు నందదాస్ జన్మించినాడు. 1570లో 15వ శతాబ్దం వాడు. అతడు జీవారం పరమభక్తుడు. ఎంతో మందిని సాధు సంతుల్ని ఇంటికి ఆహ్వానించి వాళ్ళు చక్కగా భోజనాదులు ఏర్పాటు చేసి సత్సంగాలు ఏర్పాటు చేసేటువంటి వాడు. హరికథలన్నా చాలా ఇష్టం. శ్రీహరి భక్తుడు, పరమభక్తుడు జీవారాం. అతని కలిగినటువంటి ఒకనొక సంతానం నందదాస్. ఇతడు కూడా పరమభక్తుడు. ఇతనికి కూడాను హరికథలంటే మహా ఇష్టం, భజనలంటే ఇష్టం, సంకీర్తన అంటే ప్రాణం. ఇతనికి సత్సంగాలంటే మహా ఇష్టం. ఎక్కడైనా సత్సంగాలు జరుగుతుంటే ఎంత దూరమైనా వెళ్తాడు. బాల్యం నుంచే భక్తిపరుడు. వీళ్ళు బ్రాహ్మణులు. జీవారాం అనేటువంటి బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వాడు. ఇతని కుమారుడే, జీవారాం కుమారుడే నందదాస్. సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాడు. బాల్యం నుంచి ఇతనికి భక్తి బాగా అబ్బింది. అయితే బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయినాడు. వాళ్ళ తాతగారు పెంచి పోషించినాడు. ఇతనికి ఉండేటువంటి తెలివితేటలు, చదువుకోవాలనేటువంటి ఆసక్తి చూసి ఒక పండితుని దగ్గర సంస్కృతం నేర్పించినాడు వాళ్ళ తాతగారు. ఆ పాండిత్యం అయిపోయిన తర్వాత పెద్ద చదువులు చదవడం కోసమని కాశీ క్షేత్రాన్ని కూడా పంపించినాడు. కాశీ క్షేత్రంలో అనేక మంది పండితులు ఉంటారు. వాళ్ళ దగ్గర అత్యంత శక్తివంతమైనటువంటి గ్రంథాలను కూడా చదివే అవపోషణ పట్టగలిగేటువంటి స్థాయి అందుతుందని చెప్పేసి కాశీ క్షేత్రాన్ని పంపించాడు. కాశీ క్షేత్రంలో ఎంతో మంది పండితుల దగ్గర అనేక గ్రంథాలు అధ్యయనం చేసినాడు. అక్కడే తులసీదాస్ తో పరిచయం ఏర్పడింది నందదాస్ కి. తులసీదాస్ తెలుసు కదా మీకు, రామచరిత మానస్ అనేటువంటి మహాగ్రంథాన్ని రాసినటువంటి రామభక్తుడు. అతని ఆశ్రమంలోనే ఉండేటువంటి వాడు కూడాను నందదాస్. అతని ఆశ్రమంలో ఉంటూ రామభజన చేసుకుంటూ, రామభక్తి చేసుకుంటూ, గ్రంథాలు తెలుసుకుంటూ, అతనితో ఎన్నో వేదాంత విషయాలు చర్చిస్తూ, ఆయన సేవకునిగా సేవలు చేస్తూ ఉండంగా ఆ యొక్క కాశీ క్షేత్రానికి కొంతమంది వైష్ణవ భక్తులు వస్తారు. వచ్చి ఆ వైష్ణవ భక్తులు అక్కడ ఉండే కాశీ క్షేత్రం సందర్శించుకొని వైష్ణవ పుణ్యక్షేత్రాలను దర్శిద్దామని వెళ్తూ ఉంటారు. ఈ యొక్క నందదాస్ అనేటువంటి యువకునికి కూడాను తాను కూడా పుణ్యతీర్థాలు దర్శించాలనేటువంటి ఆసక్తి కలుగుతుంది. కాబట్టి వాళ్ళతో పాటు నేను వెళ్తానని చెప్పేసి తులసీదాస్ తో చెబితే, ఏదో పుణ్యకార్యం జరగబోతోంది, అందుకే ఈ పరిణామము, పుణ్యతీర్థాలు దర్శించాలనేటువంటి భావన కలగడమే ఒక పరిణామానికి గుర్తు. సరే నాయన, మంచిది కానీ పోయిరా అని చెప్పేసి పంపించాడు తులసీదాస్. అలా పంపిస్తే ఆ తీర్థులతో పాటు, పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళ్తున్నటువంటి యాత్రికులతో పాటు తాను వెళ్తూ మార్గ మధ్యంలో ఆ గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో బస చేసి ఉన్నప్పుడు ఊరిని చూసొద్దామని చెప్పేసి ఆ యువకుడు ఊరిని చూసొద్దామని వచ్చినటువంటి వాడు ఆ ఇంటి దగ్గర ఆగిపోయినాడు, ఆమె సౌందర్యాన్ని చూసుకుంటూ. ఆ లోపల బస చేసిన వాళ్ళు వెళ్ళిపోయినారు ముందుకు. అతడు మాత్రం అక్కడే నిలిచిపోయినాడు ఆ ఊరిలోనే. ప్రతిరోజు ఆమె సౌందర్యాన్ని దర్శిస్తూ ఆ సత్రంలో పడుకుంటూ కాలక్షేపం చేసినటువంటి యువకుడు అతడు. అతనిలో ఆ మీ భార్య పట్ల ఎటువంటి లౌకిక భావాలు లేవు. సౌందర్యోపాసకుడు అతడు. ఆమె సౌందర్యాన్ని, ఆ సౌందర్యానికి వెనుక ఉండేటువంటి దైవ శక్తిని చూస్తున్నటువంటి వాడు. ఒక వస్తువు కానీ, ఒక విషయము కానీ, ఒక వ్యక్తి కానీ అందంగానో, ప్రతిభావంతంగానో, అద్భుతంగానో, ప్రత్యేకతతో ఉన్నారు అంటే అందులో దైవశక్తి ఎక్కువగా ఉందని లెక్క. వారిలో ఎక్కువ దైవశక్తి ఉందని లెక్క. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజంస సంభవం అర్జున అని 6వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు
41వ శ్లోకంలో చెప్తాడు, యద్యద్ విభూతి మత్తత్వం శ్రీమదుర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజంస సంభవం. పుష్టివంతంగానో, అద్భుతంగానో, అందంగానో, ప్రతిభావంతంగానో, శోభాయమానంగానో, అద్వితీయంగానో, ఆశ్చర్యకరంగానో, మహిమావంతంగానో ఉంది అంటే అది నా యొక్క తేజస్సుతో, అధిక తేజస్సుతో ప్రకాశిస్తూ ఉందని గుర్తించుకో అనేసి అర్జున్తో చెప్తారు కదా. ఆ విధంగా ఆ నందాదాస్ ఎంతో మంది మనుషులను చూశాడు, ఎన్నో ప్రదేశాలను తిరిగి చూశాడు. ఆమె సౌందర్యము అద్భుతంగా తోచింది. సౌందర్యోపాసన చేస్తున్నాడు. ఆ సౌందర్యం ఎలా వచ్చింది, ఆ సౌందర్యం యొక్క వెనుక ఉన్నటువంటి శక్తి ఎవరిది అని చూసేటువంటి పరమ భక్తుడు. అంతే తప్ప లౌకిక భావముతో, లౌకికమైనటువంటి ఆలోచనలతో, మోహముతో ఉన్నటువంటి స్థితి అతనిది కాదు అని చెప్పి తన శిష్యుల్ని పంపించి ఆ యొక్క యువకుని నందాదాస్ను పిలిపిస్తాడు. తన దగ్గరికి రప్పించుకుంటాడు. రప్పించుకున్న తర్వాత ఆ గురువు గారి పాదాల దగ్గరికి చేరి ఎప్పుడైతే గోస్వామి విఠలనాథ్ గారి పాదాలకు తల తాకించి నమస్కరించినాడో, ఈ నందాదాస్ కి అంతరంగములో ఉన్నటువంటి సంశయాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. జిగిజిగిగా ఉన్నటువంటి, గజిబిజిగా ఉన్నటువంటి ఆ భావాలన్నీ తొలగిపోయినాయి. ఉపాసన పట్ల, ఏకాగ్రత పట్ల ధ్యాస కుదిరింది. ఆధ్యాత్మిక శక్తి యొక్క గొప్పతనం తెలిసి వచ్చింది. ఇంద్రధనుస్సులో ఉండేటువంటి అందం, సాగర కెరటాలలో ఉండేటువంటి అందం, పుష్పాలలో ఉండేటువంటి సౌందర్యం, కోయిల గొంతులో ఉన్నటువంటి మాధుర్యం, పర్వత పంక్తులలో ఉండేటువంటి ఆ సౌందర్యం, చల్లని గాలుల్లో ఉండేటువంటి మాధుర్యం, ఇవన్నీ ఆయనకి ఒక ఉపాసనగా మారిపోయాయి. అందులో ఉండేటువంటి దైవత్వాన్ని దర్శించేటువంటి స్థితి అతనిది. మరింత పరిపూర్ణతకు వచ్చింది. గురువు గారి ఆశీర్వాదం, మహాత్ముల యొక్క సాంగత్యం మరింత అద్భుతంగా అతన్ని తీర్చిదిద్దింది. అతనిలో కృష్ణ భక్తి మరింత వృద్ధి చెందింది. ఆ గురువు గారి యొక్క ఆశీర్వాదం వల్ల, ఆయన ప్రవచనాల వల్ల అతడు మహాభక్తుడుగా తయారవుతాడు. ఎన్నో సంకీర్తనలు రాస్తాడు. ఆ సమయంలో ఈ గోస్వామి విఠలనాథ్ గారు ఒక విప్లవమే తెచ్చారు. అప్పట్లో ఎవరైతే రచనకారులుగా ఉండి భక్తి పారవస్యంతో ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ ఒక చోటికి చేర్చాడు. అటువంటి వాళ్ళు 8 మంది సంకీర్తనాచార్యులు తన దగ్గర చేర్చుకున్నాడు. వాళ్ళలో సూరదాస్ అనే ఒక భక్తుడు కూడా ఉన్నాడు. అలాగే వల్లభాచార్యుల భక్తులు 4 ఉన్నారు. వల్లభాచార్యులు ఉన్నారు కదా. వల్లభాచార్యులు తెలుసా మీకు ఎవరో? వల్లభాచార్యులు అంటే ఎవరో తెలుసా? ద్వైతాద్వైత సిద్ధాంతాన్ని నిర్మించినటువంటి వాడు. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతాద్వైతం అనేటువంటి 4 మార్గాలు ఉన్నాయని చెప్పాను మీకు. అందులో ద్వైతాద్వైతాన్ని ప్రబోధించినటువంటి వారు వల్లభాచార్యులు. ఆ వల్లభాచార్య శిష్యులు 4. ఆ 4 కూడా సంకీర్తనాచార్యులుగా మార్చినాడు ఆయన. ఆ 4ని తన సమీపానికి తెచ్చుకున్నాడు గోస్వామి విఠలనాథ్ గారు. తన శిష్యులు కూడా 4 ఉన్నారు ఇలా సంకీర్తనలు ఆడేటువంటి వాళ్ళు. వాళ్ళు సూరదాస్ ఒకరు, చివరి వాడు ఈ నందదాస్. ఈ 8 మందిని కూడాను అష్టచాపులు అంటారట. అష్టచాపులు 8 మందిని కూడాను అష్టచాపులు, అష్టచాపులు అని పేరు వాళ్ళకు. ఈ 8 మంది అద్భుతమైనటువంటి రచనా సామర్థ్యం కలిగి కృష్ణ భక్తి మీద అద్భుతమైనటువంటి సంకీర్తనలు రాసేటువంటి మహాత్ములుగా పేరొందినారు. ఆ విధంగా వాళ్ళని తీర్చినటువంటి వాడు. దాసర సాహిత్య అంటే వీళ్ళు కూడా వస్తాయి సార్? ఉండవచ్చు. వీళ్ళు కన్నడ వాళ్ళు కాదు, మరాఠీ వాళ్ళు. ఓకే సార్. మరాఠీ భాషలో రాస్తున్నారు సంకీర్తనలన్నీ కూడా.
పాండురంగ స్వామికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళవి. అయితే గోస్వామి విఠలనాథ్ గారు చాలా అద్భుతంగా ఈ సామర్థ్యం కలిగిన వాళ్ళని గుర్తించడం ఒక గొప్ప, గుర్తించి ఒక దగ్గరికి తీసుకురావడం మరో గొప్ప. వాళ్ళకు ప్రేరణ ఇవ్వడము, ప్రోత్సాహం ఇవ్వడము, కృష్ణ లీలల గురించి అద్భుతంగా సంకీర్తనలు రాయమని ప్రేరేపించడము చేశారు ఆయన. కృష్ణ లీలల గురించే మహా అద్భుతంగా రాశారు. వాళ్ళ కీర్తనలు బాగా అజరామరమయ్యాయి. ఈ నందదాస్ యొక్క కీర్తన, భక్తి పారవశ్యము ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకినాయి. ఆ సౌందర్య రసం చెప్పామే, ఆ భార్యాభర్తలకు కూడాను ఎంతో ఆనందం కలిగించాయి. అతని పట్ల వాళ్ళకు ఉండే వ్యతిరేక భావన తొలగిపోయింది. తొలగేటట్టు చేసిన వాడేవాడు, ముందు ద్వేషభావం పెంచిన వాడేవాడు, అపార్థం కలిగించి వాళ్ళ పట్ల అతని పట్ల వ్యతిరేకత తెచ్చిన వాడేవాడు. తర్వాత గురుస్వామి గోస్వామి విఠలనాథ్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళలో పరివర్తన కలిగించిన వాడేవాడు. అదే నందదాస్ పట్ల ఒకప్పుడు ద్వేషభావం ఉన్నటువంటిది ఇప్పుడు పరమ భక్తిగా, ప్రేమగా వారి పట్ల గౌరవభావం తెచ్చిన వాడేవాడు. ఈ ప్రేరకుడు ఎవరు? ఆ సర్వేశ్వరుడే కదా. ఇదంతా ఆయన జగన్నాటకం కూడా కావచ్చు, ఆయన వినోదం కోసం కావచ్చు. సృష్టి చక్రము నడవాలి కదా, నడిపించాలి కదా, మహత్తరంగా ఉండాలి కదా, రసవత్తరంగా ఉండాలి కదా, నాటకం రక్తి కట్టాలి కదా. ఆ విధంగా రక్తి కట్టించడం కోసం ఆ యొక్క నందదాస్ యొక్క ఏకాగ్రతను మరింత వృద్ధి చేయడం కోసం, అతనిలో సౌందర్యోపాసన నుంచి ఆధ్యాత్మిక ఉపాసనకు మరలించడం కోసం ఇవన్నీ ఒక పనిముట్లుగా ఉపయోగపడ్డాయి. ఆమె కూడా ఒక కారణం అయ్యింది. అతనిలో ఏకాగ్రత పెరిగింది, సౌందర్యోపాసన పెరిగింది, అది ఉపాసన అయ్యింది, అది కృష్ణ భక్తిగా పరిణమించింది. సహజంగానే భక్తుడు అతడు అని గోస్వామి విఠలనాథ్ చెప్తే గాని మనకు అర్థం కాలే. అతని గురించి సమాజానికి తెలియలే. అతడు పరమ భక్తుడిని గుర్తించిన వాడేవారు. లౌకికానికి మనమంతా అనుకున్నాం, వీడేం మనిషే కాదు అసలు. ఊర్లో వాళ్ళందరూ అంటుంటారు, ఎదురునే మాట్లాడుతున్నారు, అతని చెవులు మూగపోయినాయి, చెవుడయ్యాయి. ఎవరన్నా ఏమని అనుకో, నాకు సంబంధం లే అన్నాడు. ఆమె సౌందర్యమే నాకు కావాలి, చూస్తానని. ఊరంతా కోడై కూసినా ఎవరిని లెక్క పెట్టి ఆయన సౌందర్యమే, ఆమె సౌందర్యం నేను చూడాలంతే. భర్తే తిట్టిన సౌందర్యం చూడాలని. అటువంటి పట్టుదల అనేది ఏకాగ్రత సాధించింది. మిగతా విషయాలు ఏమీ అతని పట్టకుండా కేవలం ఒకే అంశం మీద నిలబడమే గొప్ప. ఆ గొప్పతనం అందరికీ రాదు కదా. అలా రావడం కోసమే కొన్ని ఏర్పాట్లు చేస్తాడు భగవంతుడు. ఆడవచ్చింది. అక్కడి నుంచి అతడు అదే ఏకాగ్రతను యమునా నది మీదకి మళ్లించినాడు. తర్వాత గురు సన్నిధానంలో గురు పాదాల మీదకి కేంద్రీకరించినాడు. అటు తర్వాత కృష్ణ భక్తి మీదకి కేంద్రీకరించినాడు. ఆ కృష్ణ భక్తిలో తను ఎంతో తృప్తి పొందినాడు. కృష్ణుని సౌందర్యంలో, రాధాకృష్ణుల రాసలీలల్లో, ఆ కీర్తనలలో, వారిద్దరి యొక్క రాస క్రీడలు, యమునా నది తీరంలో సాగేటువంటి ఆ యొక్క నాట్యాలు, ఆ వ్రజలీలలు, ఆ గీతాలు, వ్రజ గీతాలు అతన్ని ఎంతో పరవశింప చేసినాయి, పారవశ్యాన్ని గురి చేశాయి. ఆ పారవశ్యంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి పరమ పవిత్రమైన గీతాలు రాధాకృష్ణుల పాదాలను తాకాయి, హృదయాలను తాకాయి, మనసును తాకాయి. వాళ్ళ ఆశీర్వాదానికి చేరువగా తీసుకెళ్ళాయి ఆయన కీర్తనలు. అలాగే అతడు ఇంత మధురమైనటువంటి భాగవతాన్ని సంస్కృతంలోనే ఉండి ఎవరు తెలుసుకుంటారు అని చెప్పి నందాదాస్, నేను చెప్తున్నటువంటి అసలు లక్ష్యం ఇక్కడ వస్తుంది. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇక్కడ వస్తుంది. మహాభాగవతాన్ని, శ్రీ భాగవతాన్ని వ్రజ భాషలోనికి రాస్తాడు. ఒక్క నిమిషము, అఫీషియల్ కాల్ వస్తుంది.
బృందావనము ఏ స్టేట్ లో ఉందో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. గుజరాత్ కదమ్మా. హరి ఓం. వినిపిస్తుందా మీకు? జై శ్రీరామ్. వినిపిస్తుంది కదా మీకు? వినిపిస్తుంది సార్. జై శ్రీరామ్. ఓకే. ఇక్కడ నందదాస్ ఏం చేస్తాడంటే తనకు సంస్కృత పాండిత్యం చాలా బాగుంది, సంస్కృత భాష బాగా పట్టుత్వం ఉంది అతనికి. అందువల్ల అక్క రజని అక్క లాక్ చేసుకుంది. ఈ సంస్కృత భాషలో నుంచి సామాన్య భాషలోనికి భాగవతాన్ని అద్భుతంగా రాస్తే సామాన్యులు కూడా చదువుకుంటారు, అందరూ భక్తి పారవశ్యంలో మునకలు వేస్తారు కదా, తద్వారా మోక్షం పొందుతారు కదా అని చెప్పేసేసి ఆలోచన చేసి అత్యంత మధురమైనటువంటి పద్ధతిలో వ్రజ భాషలోనికి సామాన్య భాషలోనికి సంస్కృత భాషలోని భాగవతాన్ని రచించినాడు. అది సామాన్యులకు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. దాంతో అందరికి సంతోషం అవుతుంది అనుకున్నాడు, కానీ నందాదాస్ కు చేదు అనుభవం వచ్చింది. ఏమిటంటే బ్రాహ్మణులందరూ వ్యతిరేకమైనారు, బ్రాహ్మణులందరూ వ్యతిరేకించినారు, దాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసినారు, అడ్డం పడ్డారు, కోపం చేసుకున్నారు, ద్వేషించినారు, దూషించినారు. ఎందుకు అంటే అప్పట్లో బ్రాహ్మణులకు ఇటువంటి భాగవతము, మహాభారతము, భగవద్గీత ఇట్లాంటి గ్రంథాలను ఉపన్యాసాలుగా చెబితే వివరిస్తే ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళ గ్రామాలకు పిలుచుకొని ఆ కథలు చెప్పించుకొని వాళ్ళకు సంభావనలు ఇస్తారు. ఆ సంభావనతో వాళ్ళకు జీవితం సాగుతుంది, కుటుంబ పోషణ జరిగేది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి భారతము భాగవతము వస్తే, సంస్కృత గ్రంథాలన్నీ అందుబాటులోకి వస్తే మమ్మల్ని పిలిచే వాళ్ళెవరు, మాతో చెప్పించుకునే వాళ్ళెవరు, మాకు ఉన్నతాసనం ఇచ్చే వాళ్ళెవరు, మాకు సంభావనలు ఇచ్చేవారెవరు, మా జీవనం గడిపేది ఎట్లా? ఇది పద్ధతి కాదు. సంస్కృత భాషను సంస్కృతంలోనే ఉంచాలి. మాలాంటి పండితులు తెలుసుకున్న వాళ్ళం మేము పోయి వాళ్ళకి తెలియజేస్తాం, తద్వారా మాకు గౌరవం ఉంటుంది, వాళ్ళకు విషయాలు తెలియజేస్తాము, జీవనోపాధి మాకు ఉంటుంది. అది లేకుండా చేస్తున్నాడు కదా ఇతడు అని చెప్పేసి అందరు విమర్శించినారు. ఈ ఉద్దేశమేమో మంచిదే నందదాస్ది, సామాన్యులు కూడా భాగవతాన్ని తెలుసుకుంటారు కదా, తద్వారా మోక్షం పొందుతారు కదా అని. ఆ విషయం తెలిసిన తర్వాత, ఏ విషయము ఈ బాధపడే విషయం తెలిసిన తర్వాత ఎంత భక్తులైనటువంటి వాళ్ళు ఎలా ఉండాలో ఇక్కడ తెలుసుకోవాలా. వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, నేను తప్పు చేస్తున్నానా, నేను చేస్తున్నది మంచిదే కదా, అందరి మేలు కోసమే నేను చేసింది, నేను చేసేది అందరి మేలు కోసమే కదా, ఎవరు చెడిపోకూడదనే కదా. పాటించే వాళ్ళు అజ్ఞానులు, కానీ భగవంతుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఆ ఎదుటి వాళ్ళు విమర్శిస్తున్న ఈయన నందదాస్ ఫీలింగ్ చెప్తున్నాడు ఇక్కడ. హే కృష్ణ, ఇది అందరికీ సంతోషమే కలిగిస్తుందని అనుకున్నాను, కానీ వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారు, నేను చేసిన కార్యం తప్పు అంటున్నారు. వాళ్ళకు ద్వారా మాట్లాడిస్తుంది నువ్వే కదా, అంతరంగంలో నువ్వే ఉన్నావు కదా, వాళ్ళలో వ్యతిరేకత తెప్పిస్తున్నది నువ్వే కదా. నీ యొక్క ఎరుక మరుపులు లేకుండా, నీ ప్రమేయం లేకుండా వాళ్ళు నన్ను వ్యతిరేకించరు కదా. వాళ్ళను బాధ పెట్టినట్టే వాళ్ళను బాధ పెడితే నిన్ను బాధ పెట్టినే కదా. నాకు అది ఇష్టం లేదు కృష్ణ. ఎవరి రూపంలో నువ్వు బాధపడినా నేను భరించలేను కృష్ణ. నువ్వు నవ్వుతూ ఉండాలి. ఎంత పెద్ద కష్టాలు వచ్చినా నువ్వు నవ్వుతూనే గడిపినావు, కానీ వీళ్ళ రూపంలో ఉండి నువ్వు బాధపడుతున్నావు, వాళ్ళ హృదయాలలో ఉండి నువ్వు చింతిస్తున్నావు, వాళ్ళ రూపంలో నువ్వు భయపడుతున్నావు. ఎవ్వరు నా నుంచి బాధపడకూడదు, భయపడకూడదు, ఇబ్బంది పడకూడదు. కాబట్టి నా కార్యం వీళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే నా కార్యాన్ని నేనే ఒకటిని చేసుకుంటాను అని చెప్పి ఆ బ్రాహ్మణులందరినీ పిలిచి, నన్ను క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టినాను, నా కార్యం వల్ల అందరికి మంచి జరుగుతుంది అనుకున్నాను, కానీ మీకు దుఃఖం కలిగిస్తుంది తెలియదు, నిజముగా తెలియదు స్వాములు, నన్ను క్షమించండి, మీకందరికి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాను. మీకు ఇంతగా బాధ పెట్టేటువంటి ఈ యొక్క భాగవతాన్ని నేను కూడా ఉంచుకోను,
మీ కళ్ళ ముందరే యములోకి అర్పిస్తాను, యమునా మాతకు అర్పిస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి వాళ్ళకు సమాధానం చేసి వాళ్ళ కళ్ళ ముందరే కొన్ని సంవత్సరాలు కష్టపడి రాసినటువంటి అద్భుతంగా తృప్తిగా అందరికీ అర్థమయ్యే విధంగా సులభ సరళిలో రాసినటువంటి కష్టార్జితమైనటువంటి తనకంటూ ఒక గుర్తింపునిచ్చేటటువంటి ఒక మహత్ గ్రంథాన్ని పాజిటివ్ థింకింగ్ చేసి ఎవరు నా నుంచి బాధపడకూడదు. నేను కృష్ణ భక్తునైన తర్వాత కృష్ణుడు అందరి రూపంలో ఉన్నాడు కదా, వాళ్ళ రూపంలో ఉన్న కృష్ణుడు బాధ పెడితే నా కృష్ణుడు బాధపడుతున్నట్లే లెక్క అని ఎంచి కేవలం తన తృప్తి కోసము దశమస్కందాన్ని మాత్రం తీసుకుంటాను స్వాములు అని చెప్పి ఆ దశమస్కంద భాగాన్ని మాత్రం తనకు ఉంచుకొని మిగతా భాగవతాన్ని అంతా కూడాను యమునా నదిలోనికి అర్పించి వేస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కలుగుతుంది. ఆ భగవంతుని దర్శన భాగ్యంతో తాను సంతృప్తి చెంది ఆయనలోనే లీనమైపోతాడు, ఐక్యమైపోతాడు నందదాస్. ఇది నందదాస్ జీవితం తెలుసుకోవాల్సి. ఎవరైనా మనల్ని విమర్శిస్తున్నారంటే ప్రతి విమర్శ చేయడం గొప్ప కాదు. ఆ రూపంలో దేవుడే బాధపడుతున్నాడేమో అని మనము యోచించాల్సింది. ఆలోచిద్దాం, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. కర్మకు ప్రతి కర్మ ఉంటుంది. భగవంతుడు అన్ని గమనిస్తూ ఉంటాడు. అన్ని సర్వేంద్రియ ప్రేరకుడు ఆయనే కాబట్టి హృషికేశులు అంటున్నారు. అయితే పూర్వపరాలు మనకు తెలియవు. మన జన్మల పూర్వపరాలన్నీ కూడాను భగవంతుని తెలుసు. కాబట్టి మనం చేసిన తప్పు తగ్గ శిక్ష అనుభవించవలసిందే అని చెప్పేసి భగవంతుడు సైలెంట్ ఇస్తాడు. భక్త రామదాస్ ఏం తప్పు చేశాడు? 12 సంవత్సరాలు కష్టపడ్డాడు కదా. సీతమ్మ తల్లే చెప్తా ఉంటుంది, స్వామి గమనించు, మన భక్తుడు శ్రీరామదాస్ మన కోసం దేవాలయం కట్టించినాడు. అతడు జైలు పాలయ్యాడు. చేతుల్లోకి ఏళ్లలోకి చూదులు పుచ్చుతున్నారు. మెడ మీద పెద్ద బండ పెట్టి మోయిస్తున్నారు. గానుగ తిప్పుతున్నారు. అతనికి ఎద్దు కట్టాల్సిన స్థానంలో తన్ను కట్టి గానుగ తిప్పిస్తున్నారు. పెద్ద పెద్ద బరువులు మోయిస్తున్నారు. ముళ్ళతో ఉన్నటువంటి కథలతో మోస్తున్నారు. అదేంటి కొరడా, ముళ్ళులతో ఉండి కొరడాతో జలిపిస్తే రమ్మని కోసుకొని వచ్చేది. అట్లే వాళ్ళంతా రక్తం చిట్లేది, చిమ్మేది. అట్లా అంతగా ఇస్తున్నారు. ఎందుకు స్వామి, మన భక్తి మనం కాపాడుకోకపోతే ఎట్లా అంటే, ఈ పక్కకు తిరిగితే ఆ పక్క తిరుగుతాడు, ఆ పక్కకు పోతే ఈ పక్క తిరుగుతాడు. రామచంద్రుడు నా చేతులు లేదంటాడు. కారణం ఏంటి అంటే, అతడు గతములో ఒక చిలకను బంధించినాడు. ఒక చిలకను బంధించిన పాపానికి 12 నెలలు, అతడు బంధించింది 12 నెలల పాటు, కానీ అతడు అనుభవించింది 12 సంవత్సరాల పాటు. చిలకను బంధించిన పాపానికి తాను కారాగారంలో బందీ కావాల్సి వచ్చింది. కర్మబంధం అంత వదిలిపెట్టదు ఊరిక. నేను కూడా ఏమి చేయలేనంటాడు రామచంద్రుడు. మరి పరమభక్తుడే. ఈ విధంగా కర్మబంధాలు ఉంటాయి. ఏం పాపం చేసినాడో ఏమో, జైలు పాలైనాడు. అది కూడా 12 సంవత్సరాలు. అంత కఠినమైన శిక్ష అనుభవించాలన్నా, ఎంత తప్పు చేసింటే అంత అనుభవిస్తాడులే అని మన తిక్కలో మాట్లాడుకుంటాం. భగవంతుడు మాట్లాడి కదా, అతనికి తెలుసు గతం ఏంటి అనేది. విధంగా కర్మబంధాలు ఉంటాయి. ఆయన భగవంతుడు అందరి హృదయాలలో ఉండి కూడాను ఇంత తప్పు చేయమని ప్రేరేపణ చేస్తాడా? సూసైడ్ చేసుకోమని చెప్తాడా? మంచి బుద్ధి ఇవ్వచ్చు కదా. ఇవన్నీ చెప్పడానికి మనకేం అర్హత ఉంది? మన తెలివి ఎంత, మన బుద్ధి ఎంత, మన పరిధి ఎంత? భగవంతుడికి అన్ని తెలుసు. తెచ్చుకున్నారు వీళ్ళు. ఇంకొకరికి ఎవరికో తాను సూసైడ్ చేసుకునేదానికి ప్రేరేపణ, అనుకూలం, అవకాశం, అటువంటి పరిస్థితి తెచ్చి పెట్టినాడు వాడు. అందుకే వాళ్ళు సూసైడ్ చేస్తున్నారు. అదే గతి వీనికి మళ్ళీ వాళ్ళు తెచ్చి పెడతారు అంతే. ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో మళ్ళీ జన్మలో వీనికి అదే పరిస్థితి తెచ్చి పెడతారు. వీళ్ళే కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఏదో విధంగా వీళ్ళు సూసైడ్ చేసుకునే కర్మ తెచ్చి పెట్టుకుంటారు. ఇది కర్మ సిద్ధాంతం. ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలా. మాట్లాడడం గొప్ప కాదు, అతిగా ప్రవర్తించడం గొప్ప కాదు, అతిగా
ద్వేషించడం గొప్ప కాదు, అతిగా తిరిగి మనకు అవే ఫలితాలు వస్తాయి. అప్పుడు భరించలేం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. జీవితం అంటే పూలబాట కాదు, ముళ్ళబాట. మనం ఎవరితో ద్వేషం పెట్టుకున్నా తిరిగి వాళ్ళతో మనకు అదే పరిస్థితి ఎదురవుతుంది. అందువల్ల మనం జాగ్రత్త పడాలి. ఎవరిని ద్వేషించేది వద్దు, ఎవరిని అతిగా ప్రేమించేది వద్దు. ఏదైనా అతి అన్నాను ఇంతసేపు నేను. అతి ప్రవర్తనలు వద్దు, శృతి మించకూడదు, గతి తప్పకూడదు. హద్దుల్లో ఉండిపోతూ ఉన్న జీవితం అనేది. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండి భక్తి శ్రద్ధలను మాత్రము ఎంతగా మించిగా మనం, ఎంత మంచిగా మనం, ఎంత అతిగా మనం భగవంతుని పట్ల ప్రేమ, భగవంతుని పట్ల ఆసక్తి, జిజ్ఞాస పెంచుకుంటామో అంతగా చెందుతూ వస్తాం. భగవంతుని కృపకు మనం పాత్రలు అవుతాం. కాబట్టి సర్వత్తులు ఆ యొక్క స్వరూపాలుగా భావించి చరస్థానం, అంత్యం, జ్ఞేయ వస్తువు, మనం తెలుసుకోవాల్సిన వస్తువు, తెలియదగిన వస్తువు, చివరకు చేరుకోవాల్సినటువంటి వస్తువు ఆ సర్వేశ్వరుడే, ఆ కృష్ణ పరమాత్ముడే అని తెలుసుకున్నప్పుడే ఆ వేదాలకు గాని వేదాంతానికి గాని సార్థకత అని తెలియజెబుతూ వేదాంత కృత్ వేద విధేయోత్సాహం అని ముగిస్తాడు ఆ శ్లోకంలో. వేదాంతము ద్వారా తెలుసుకోదగిన వాడును నేనే అని తెలుసుకో అర్జున అని కృష్ణ పరమాత్ముడు ఆ 15వ అధ్యాయంలో 15వ శ్లోకానికి భావంగా అర్థం చెబుతూ ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుని పాద పద్మాలకు పుష్పాలుగా అర్పిస్తూ ఇంతటి విశాలమైన హృదయాన్ని సకల కూడా స్వరూపమని తెలుసుకునేటువంటి ఆ ఎరుకను చిరస్థాయిగా మోక్షధామం చేరుకునే వరకు మనకందరికీ అనుగ్రహించాలని, అటువంటి విశుద్ధ భక్తిని మనకు ఆ సర్వేశ్వరుడు అనుగ్రహించాలని, ఆశీర్వదించాలని మనసా వాచా కర్మన ప్రార్థిస్తూ ఈ 4 మాటలు నా దేవుని పాద పద్మాలకే పుష్పాలుగా అర్పిస్తూ, ఇంత ఓపికతో మీరు ఇంతవరకు ఉండి ఈ 4 మాటలు విన్నందుకు ఆ సర్వేశ్వరుడు మీకు చల్లగా కాపాడాలని, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ చల్లగా కాపాడాలని ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయింపు చేస్తాను. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. చెప్పమ్మా. సార్ ఇప్పుడు నవగ్రహ స్తోత్రాలు ఏ రోజుకి ఆ రోజు అని మీరు చెప్పారు కదా గురుజీ. అంటే వాటి బదులుగా అయినా మనము నవగ్రహ స్తోత్రం అంటూ ఆదిత్యాయ సోమాయ మంగళాయ ఆ స్తోత్రం ఉంది కదా, అదైనా రోజు చదువుకోవచ్చు సార్? చెప్పుకోవచ్చు, ఏదైనా మంచిదే, చెప్పుకోండి. అయితే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని పిచ్చ రాహు వికృతివే నమః అనేది షార్ట్ కట్. అట్లా రోజు డిఫికల్ట్ పాత్. ఎవరైనా తెలుసుకుంటే జ్ఞానులైనటువంటి వాళ్ళు ఎప్పుడే గాని, తెలివైనటువంటి వాళ్ళు ఎప్పుడే గాని షార్ట్ కట్లు ఎంచుకోరట, కొద్ది కష్టమైన మార్గాన్ని ఎంచుకుంటారట.